శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. విద్యుచ్చలం కిం విద్యుచ్చలం ధన యౌవనాయుః ధన దానం పరం కిం చ దానం పరం సుపాత్రదత్తం సుపాత్రదత్తం కంఠం గతైః అప్యశుభిః న కార్యం కిం కంఠం గతైః అపాస్సుభిః అప్యశుభిః అప్యశుభిః నా కార్యం కిం కిం విధేయం కిం విధేయం మలినం శివార్చా. మలినం శివార్చ. ఈ శ్లోకాన్ని ప్రశ్నోత్తరిలో ఈరోజు మననం చేయాలి. 3 ప్రశ్నలు ఉన్నాయి. నాలుగు ప్రశ్నలు ఉన్నాయి. ఈ 4 ప్రశ్నల్లో కూడా కేవలము ప్రసిద్ధార్థం చూసినప్పుడు సంబంధం లేని ప్రశ్నల్లాగా కనిపిస్తుంటాయి. కానీ అట్లా ఎప్పుడూ కూడా ఉండదు. మహాత్ముల కూర్పు అని చాలాసార్లు చెప్పుకున్నాం. మన అవగాహన ఎంతున్నా సరే గ్రంథకర్త యొక్క తపోశక్తిని ఊహించన్నా కనీసం మనం అవగాహనను ఎదిగేటట్లు పెంచుకోవాలి. అంటే లౌకిక దృష్టిని విడవటము అక్కడ మనకు తెలుస్తుంది. మనకు సామాన్యంగా కనిపించే పదాలు భావాలన్నీ కూడా అవన్నీ లౌకిక వ్యావహారిక దృష్టిపరమైనవిగా ఉంటాయి. కానీ ఎప్పుడైనా తత్వాన్ని మననం చేస్తున్నప్పుడు ఆ వ్యావహారిక దృష్టిని అధిగమించి దాటి అప్పుడే తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. దానికి మనం ఒక శ్లోకం కూడా చెప్పుకున్నాం ఇదివరకు కూడా. ఏమిటది? శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం అతః ప్రయత్నాత్ జ్ఞాతవ్యం తత్వజ్ఞాత్ తత్వమాత్మనః. ఆత్మతత్వాన్ని ఎప్పుడు కూడా తత్వజ్ఞులైన మహాత్ముల ద్వారానే తెలుసుకోవాలి, సంస్కృత పాండిత్యం వల్ల కాదు. కనుక అదే ప్రయత్నం ఇప్పుడు తత్వదృష్టితో మననం చేసే ప్రయత్నం చేద్దాం. ముందు మొదటి ప్రశ్న ఏమిటి? విద్యుచ్చలం కిం, విద్యుత్తు వలె చంచలమైనది ఏమిటి అని ప్రశ్న. ధన యవ్వన ఆయుహు అనే 3 సమాధానాలు చెప్పారు. ధనము, యవ్వనము, ఆయుహు కూడా చంచలమైనవి విద్యుత్తు వలె. దానం పరం కిం చ, ఏది పరమమైన దానం అని అడుగుతున్నారు. రెండో ప్రశ్న అదేమన్నారు? సుపాత్రదత్తం, అంటే దానం ఇచ్చే వస్తువుని గురించిని కాకుండా తీసుకునేవాడి యొక్క పాత్రతను అక్కడ ప్రస్తావన చేశారు శంకర్లు. అది కూడా మననం చేద్దాం. కంఠం గతైః అప్యశుభిః న కార్యం కిం, అంటే ప్రాణములు విడిచేటప్పుడు ప్రాణములు విడిచే సమయంలో ఏది చేయకూడనిది కిం కార్యం న కిం విధేయం కిం. ప్రాణములు విడిచే సమయంలో ఏది చేయకూడదు, ఏది చేయాలి, 2 చెప్పారన్నమాట. అదేమిటి? ఒకటి చేయకూడనిదేమో మలినం అని చెప్పారు, చేయతగినదేమో శివార్చన. ఈ పదాన్ని వెనుక కూడా వాడారు. శివార్చన అన్న పదాన్ని, శివప్రసాదం అన్న పదాన్ని వాడుతూ వచ్చారు. ఇవి ఈరోజు ప్రశ్నలు, వాటి సమాధానాలు. విద్యుచ్చలం కిం అన్నప్పుడు మనకు భజగోవింద స్తోత్రంలో కూడా శంకరులు ఈ ప్రస్తావన చేస్తారు. ఎట్లా? ధన యవ్వన ఆయుహు అన్నారు. అందులో ఏం చెప్పారు? రెండవది అనుకుంటా. మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలస్సర్వం. మా కురు ధన జన యవ్వన గర్వం, ఇవి 3 చేయకూడదు. ఎందుకంటే ధనము, జనము, యవ్వనము హరతి నిమేషాత్ కాలస్సర్వం, నిమిష కాలంలో అన్ని పోతాయి, దాన్ని చూసి గర్వపడకు అన్న మాటను భజగోవింద స్తోత్రంలో కూడా శంకరులు ప్రస్తావన చేశారు. అట్లాగే ఇక్కడ కూడా విద్యుత్ చలం అంటున్నారు.
విద్యుత్ చలం అంటే మెరుపు తీగ. మెరుపు ఎట్లా వస్తుంది? ఆకాశంలో మెరుపు. ఆకాశంలో ఎట్లా క్షణకాలం అట్లా వచ్చి దాని ప్రభావం చాలా ఉంటుంది. వచ్చేది మాత్రం క్షణకాలమే. లైట్నింగ్ అంటాం కదా మనం, మెరుపు, ఉరుము మెరుపు వస్తాయి కదా. ఆ మెరుపు ఎంతసేపు ఉంటుంది? చాలా తక్కువ సమయం, గడువు తక్కువ సమయం అది కనిపించేది. కానీ దాని యొక్క ప్రభావం, దాని ప్రభావం అంటే మనం దాన్ని గ్రహించటం వల్ల జరిగే పరిణామం ఎంత చాలా ఎక్కువగా ఉంటుంది. అట్లాగే విద్యుత్ చలం అన్నారు. చలం అంటే చల సంచలనే ధాతు, అది కదలిక అన్నాం. అది అట్లా విద్యుత్తులాగా అట్లా వచ్చిపోయేవి ఏమిటి అన్నారు. దానికి ధనము, యవ్వనము, ఆయుహు అన్నారు. 3 చెప్పారనమాట. చంచలము, స్థిరము అన్న అంశాన్ని తీసుకోవాలి మనం. జీవితంలో చంచలమైన వాటిని, స్థిరమైన వాటిని రెండింటినీ కూడా జీవుడు అవగాహనలో, గ్రహింపులో చూస్తున్నాడు. ఉదాహరణకు ఏదైనా సరే మనకు ఒక ఆకలి, దాహం ఉంది. అది ఎట్లా ఉంటుంది? అది వచ్చినప్పుడు ఒక ప్రభావం దేహం మీద కనిపిస్తుంది. మనకు దాహంగా ఉందనుకుందాం. దాహం ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది? దాహం అనేది ఒక సూచన, దేహం సూచన చేస్తుంది. దానికి నీటి శాతం తగ్గింది, దాన్ని ఇవ్వమని అడుగుతోంది. అది అడిగినప్పుడు మనకు దాహం అనే సూచన ఒకటి వస్తుంది. ఆ సూచన వచ్చినప్పుడు మనం నీళ్లు తాగుతున్నాం. దాహం వచ్చినప్పుడు నీళ్లు తాగితే తర్వాత మనం ఒక దాహంగా ఉన్నప్పుడు ఒక అస్థిర స్థితికి వెళ్ళిపోతుంది. దేహపు వ్యవస్థ అంతా అస్థిరం అయిపోతుంది. అంటే దాని లోపల జరుగుతున్న వ్యవస్థ అంతా అస్థిరం ఉంది. ఒక్కొక్క కణం అడుగుతుంది నీళ్లను. సత్యనారాయణ రాజు గారు చెప్తుంటారు, నీళ్లు తాగి కణాలన్నీ కూడా నీళ్ళల్లో స్విమ్మింగ్ చేయాలట అని చెప్తారు ఆయన. అట్లా ఎండగొడితే అదేమవుతుంది? ఒక్కొక్క కణం కూడా డీహైడ్రేషన్ అన్న పదం మనం వాడతాం. అంటే నీరు లేక అది ఇబ్బంది పడుతుంది. దాని కార్యకలాపాలన్నిటికీ, దేహ కార్యకలాపాలన్నిటికీ ఆటంకం కలుగుతుంది అన్నమాట. అప్పుడు మనం ఏం చేస్తాం? నీళ్లు తాగుతాం. తాగగానే మనకేం తెలుస్తుంది? సిస్టమ్ అంతా, వ్యవస్థ అంతా కూడా స్థిరమైంది. ఒక స్థిరమైందంటే మనకు అప్పుడు ఆ ఇండికేషన్ ఉండదన్నమాట. అంటే సూచన ఉండదు. ఏమి ఇదంతా అల్లకల్లోలం అవుతున్నట్టు ఉండకుండా మనము కుదురుగా ఉంటాం. స్థిరంగా అంటే కుదురుగా. ఆ కుదురుని దేహంలో అనుభవిస్తాం మనం. దాహంగా ఉన్నప్పుడు, దాహం తీరిన తర్వాత 2 స్థితులు మనకు రోజు తెలుస్తుంటాయి కదా అని మనం అంటున్నాం. కానీ ఈ కాలంలో అది కూడా తెలియట్లేదు. ఎంత మూఢత్వంలో బ్రతుకుతున్నారంటే, చాలా మందికి దాహంగా ఉంది దేహం చెప్తుందని కూడా వదిలేశారట, నీళ్లు తాగట్లేదు. నీళ్లు తక్కువ ఎందుకు అవుతున్నాయి దేహాలకు? నీళ్లు తాగండి చెప్పాల్సి వస్తుంది. అదొక సహజ ప్రక్రియ దేహంలో. నీళ్ళు తగ్గితే దాహం అనే ఒక సూచన ఇవ్వటం. దీన్ని అతిక్రమించి వాడు ఏదో పని చేసుకుంటున్నాడు. ఈ సూచన కూడా గ్రహించే గ్రాహ్య శక్తి, సెన్స్ లేదు వాడికి. అట్లా ఉన్నారట మనుషులు. ఇప్పుడు కంప్యూటర్ మీద కూర్చుంటారు, అంతే, వాడు నీళ్ళు ఉండవు, నిద్ర ఉండదు, కూర్చు కదలటం ఉండదు, లీనమైపోయి పని చేస్తుంటాడు. అట్లా దాహాన్ని కూడా సెన్స్ చేయలేకపోతున్నారు. ఇంకా స్థిరత్వము అస్థిరత్వం ఏం తెలుస్తుంది వాడికి? తెలుస్తుందా? దేహంలో ఏదైనా వస్తే దాన్ని చదవటము, తెలుసుకోవటం, గుర్తించడం, ఇవన్నీ ఎట్లా వస్తాయి దాహం తెలియకపోతే? బేసిక్ ఇండికేషన్ అది. మామూలు దేహ వ్యవస్థను అర్థం చేసుకోవటానికి మౌలికమైన సూచన. ఇది కూడా తెలియకపోతే మనిషి ఇంకేం చెప్తాం మనం? ఈ స్థిరత్వం అస్థిరత్వం ఎట్లా గుర్తిస్తాడు? ఇది మనకు ఎప్పుడైతే తెలుస్తుందో అంటే దేహ ప్రక్రియలో ఆకలి, దాహం ఇటువంటివి ఏవేవి వస్తుంటాయో అది మనం గుర్తించినప్పుడు దాని వెనుక సూచన ఏమిటి? వ్యవస్థ సరిగా లేకపోతే అస్థిరత్వము, వ్యవస్థ సరిగా ఉంటే స్థిరత్వము, కుదురుతనము అర్థమవుతుంది మనకు. ఇది అర్థం చేసుకోవటం కోసం ఆ వ్యవస్థ ఉంది మనకు. దేహం ఏముంది అంటే, దేహంతో వచ్చే ప్రతి మార్పు కూడా మనం ఒక అభౌతిక గ్రహింపు, సెన్స్ని ఇవ్వటానికి భౌతికమైన ఉపమానం దేహం. ఇవి చదువుకుంటూ లోపల వ్యవస్థను, అభౌతికమైన వ్యవస్థను చదవాలి.
ఇక్కడ అస్థిరత్వం కనిపించిందంటే గ్యారంటీగా తప్పకుండా లోపల అస్థిరత్వం ఉందని అర్థం. చికాకు వస్తుంది కొంతమందికి. ఎట్లా మాటి మాటికి చెదిరిపోతుంటాడు. అంటే అర్థం ఏమిటి? లోపల మనసు అనే అభౌతిక వ్యవస్థ ఉందో, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం కలిపి అభౌతిక వ్యవస్థ ఉందో అదంతా కూడా చెదిరిపోయి ఉందని అర్థం. అక్కడ చెదరకుండా ఇక్కడ చెదరదు. అక్కడ చెదిరితేనే ఇక్కడ చెదురుతుంది. ఒకవేళ దేహానికి కేవలం భౌతికంగా ఏదైనా కలిగిందన్నప్పుడు కూడా మనసును స్థిరం చేసుకోగలిగితే అంత శక్తి ఉంటే కొంచెం అది కష్టమైంది. అభౌతికంతో భౌతికాన్ని చేయడం అంటే భౌతికం మీద ఒక దెబ్బ తగిలింది అనుకుంది, అది బయటి దాని వల్లనే వస్తుంది, వ్యవస్థ చెడిపోయినందువల్ల రాదు. అప్పుడు వచ్చినప్పుడు దాన్ని ఓర్చుకోవటం, దానివల్ల ఇబ్బందిని కూడా ఓర్చుకోవటం మనసు స్థిరంగా ఉంటే చేయొచ్చు. అంటే కేవలం బయటి నుండి వచ్చిన దేహానికి ఏదైనా కష్టం వచ్చినా కూడా అది మనం లోపల స్థిరంగా నిలిపితే అవుతుంది. అంటే ఇక్కడ మనం అంత వ్యవస్థను గుర్తించడం, మన దైహిక వ్యవస్థ, మానసిక వ్యవస్థ అంతా ఎట్లా ఉంది, అస్థిరత్వం స్థిరత్వాన్ని గుర్తించటం కోసమే ఉన్నట్టుంది. ఇది ఎప్పుడైతే మనిషికి తెలుస్తుందో అప్పుడు విషయం మీద ఆలోచిస్తాడు కదా. ఇదే అర్థం కాకపోతే అది ఎట్లా అర్థమవుతుంది? అది పూర్తిగా బయటిదే. విషయాలనేవి విద్యుత్ చలం అన్నారు. ఇప్పుడు చలం అంటే కదలిక, ఇట్లా ఇట్లా కనిపించి కదిలిపోతుంది. అది కనిపించి కదిలిపోతుంది, కనిపించి అనుభవంలోకి వస్తుంది. దాహము, ఆకలి లాంటి, మనసు చెదిరిపోవటం లాంటి. బయట విషయం ఇంకా వేరేనే కదా. దాని చంచల స్వభావం అర్థం కావాలంటే వాడి దేహం మీదనే వాడికి రీడింగ్ రాకపోతే బయట ఏం చేస్తాడు ఇంకా. కనుక మనిషి పుట్టుక నుండి ఒక యాంత్రిక జీవనం, మెకానికల్గా బ్రతకకుండా ఒక సెన్సిబుల్ దేహాన్ని వాడుకుంటూ, ఒక గ్రహింపు ఉన్న దేహాన్ని వాడుకుంటున్న స్థితిలో ఎప్పుడు ఉంటాడో అప్పుడు విషయాత్మక జీవితంతో పోల్చిందంతా వాడికి అర్థమవుతుంది. కనుక ముందు సాధకుడు అనేవాడు అభ్యాసం తగింది, చేయవలసింది ఏమిటంటే దేహంతో బ్రతకటం. ఫస్ట్ దేహంతో బ్రతకటం అంటే దేహం యొక్క భోగాల కోసం బ్రతుకుతున్నాడు బయట నుండి. పోనీ అవన్న రీడింగ్ చేస్తాడంటే అది కూడా ఉండదు. ఊహాత్మక దేహ భోగాలతో బ్రతుకుతున్నాడు వాడు. అట్లా కాకుండా రచనాత్మక దేహంతో బ్రతకాలి. ఊహించుకోవద్దు, రచన ఉంది ఇక్కడ. దాన్ని దర్శనం చేసే స్థితికి రావాలి ముందు. దేహము, మనస్సు, ఈ రెండు వ్యవస్థలు, భౌతికము అభౌతిక వ్యవస్థల సమన్వయం, సింక్రనైజేషన్, సింథసిస్ ఉండాలి సరిగ్గా. అవి సమన్వయం అయ్యే రచింపబడినాయి. మనం వాటి మధ్య స్పర్ధ తీసుకొస్తాం. జీవుడు అనేవాడు పుట్టినవాడేవాడు జీవుడు పుట్టాడు, వాడు పుట్టుకొచ్చి స్పర్ధ తీసుకొస్తాడు రచనలో. లేకపోతే రచన స్పష్టంగా ఉంది. అది అర్థం చేసుకున్నప్పుడు చలం అన్న పదం మనకు అర్థమవుతుంది. చంచలం, చలం. ఎట్లా గ్రహింపుకు అంది అందకుండా అంటే ఇప్పుడు మెరుపు తీగ వచ్చింది పోయింది, ఎట్లా ఉంది? చూసినట్టుంది, చూడనట్టు ఉంది. అంది అందకుండా అని ఎట్లా ఉందో గ్రహింపు కూడా ఇప్పుడు అంది అందకుండా ఉన్నప్పుడు వాడికి తేడాలు వస్తాయన్నమాట. ఇప్పుడు ఆ అంది అందకుండా ఉన్న మూడు ఏమిటి మనకు? ధనము, యవ్వనము, ఆయువు. మనకు అందకపోవటం ఏంటి? ధనం గురించి నాకు చాలా బాగా తెలుసు అంటాడు మనిషి. ఎందుకంటే జీవితకాల ప్రయాస అంతా ధనం సంపాదించటం మీదనే. చివరిదాకా ఏం కావాలి? ధనం ఉండాలి. పూర్వకాలము ఈ వ్యవస్థను తప్పించుకోగలిగింది సన్యాసి ఒక్కడే. ఈ కాలం అది కూడా లేదు కానీ. ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తికి, పశుపక్షాదుల్లో కూడా మనం చూస్తాం, అది ఈరోజు తిన్న ఆహారంతో తృప్తి కాదు వాడికి. ఎట్లా? కొంతకాలానికి ఏర్పాటు చేసుకుంటాడు. చీమ నుండి మొదలవుతుంది అది తినేది తక్కువ, ఏర్పాటు చేసుకునేది ఎక్కువ. అదే వ్యవస్థ జరుగుతుంది. ఇంకా కొన్ని పశుపక్షులకు అది లేదు, మంచిది. అది ఆ టెంపరీగా ఆ రోజుకి ఏం కావాలో ఆ పూటకు తింటుంది, తర్వాత ఆకలేసేదాకా బిందాస్. దాని గురించి దానికి ఈ గోడౌన్లో వాటిని పెట్టుకోవటము, సరుకులన్నీ మనము స్టాక్ చేసుకు పెట్టుకోవటం లాంటి వ్యవస్థలు లేవు వాటికి. నిలువ చేసుకోవటం అంత గోల లేకపోతే జీవితం ఎంత సుఖమయంగా ఉంటుందో అది ఇప్పుడు సన్యాసికి కూడా లేదు. ఎందుకు? సన్యాసి ముందు ఎట్లా ఉన్నాడు? భిక్షాటనం. క్షుత్వ్యాధిశ్చ చికిత్సతాం అనుదినం భిక్షౌషధం భుజ్యతాం అన్నారు.
దీంట్లో సాధన పంచకంలో. అంటే క్షుద్వ్యాధి అది. దానికి చికిత్సగా భిక్ష ఔషధాన్ని తీసుకోవాలన్నారు. భిక్ష ఎట్లా ఉంటుంది? భిక్ష ఇచ్చినప్పుడు ఎవరింటికి వెళ్ళినా భిక్ష అడుక్కుంటున్నాం అనుకోండి, ఇది కావాలని అడుగుతాం ఏమిటి? మనకు చాయిస్ ఉందా? లేదు. వాడు ఏది ఇస్తే అది తినాలి. ఎంత ఎంత పెడితే అంత, ఏది పెడితే అది. ఆ నియమం భిక్షువుకి సన్యాసికి ఒక కాలంలో ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంది? అట్లా లేదు. వ్యవస్థ అంతా కూడా, అంటే సన్యాసి తిరుగుతుండేవాడు కాబట్టి అట్లా సరిపోయింది. ఇప్పుడు సన్యాసి వస్తే భిక్షేసేవాడు ఉండడు, నడుపో అంటారు. అంత సంస్కారహీన సమాజంలో బ్రతుకుతున్నాం మనం. కాబట్టి భిక్ష కూడా తీసుకోలేని వ్యవస్థ ఎట్లా ఉంటుంది? అప్పుడు మళ్ళీ మనం నిల్వ చేసుకోవడానికి వచ్చేస్తాం. అందరు ఎట్లా నిల్వ చేసుకో అట్లా నిల్వ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ముందుకు ఆలోచిస్తున్నాడు వాడు, తర్వాత 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 అని. అది ఎప్పుడైతే వచ్చిందో ధనం యొక్క ప్రాముఖ్యత వస్తుంది. అదే ఏది కావాలన్నా ఏముండాలి? మనం బాగా ధనం మీద వైరాగ్యం చెప్తే మీకు అక్కర్లేదా అని అడుగుతారు. ఒకటే మాట, సూటైన మాట. కానీ దాని తాత్పర్యం అర్థం కాదు అట్లా అనేవాడు. ఇప్పుడు ధనము, బతకడానికి ధనాన్ని వాడుకుంటే ఏ తప్పు లేదు. కానీ ధనం కోసమే బ్రతికితే ఎట్లా? మనకు తిండిలాగా. తిండి దేనికోసం? బ్రతకటానికి తింటున్నామా, తినటం కోసం బ్రతుకుతున్నామా? అంటే సామాన్య సాధారణ ప్రజలందరూ తినటం కోసం బ్రతుకుతారు. ఏం చేస్తున్నాడు? తిన్నాడు, పన్నాడు, ఇంతే ఉంటుంది. అంతేనా? తర్వాత ఏం చేస్తాడు? తిని ఏదో చెయ్యాలి కదా, అది చెయ్యడు. తినటం కోసమే వ్యవస్థ నడుస్తున్నట్టు ఉంటుంది. కనుక ఈ ధనం కూడా అట్లాగే. ధనం ఎందుకు? భోగాలను అనుభవించటం కోసం ధనము. ధనం ఎంత కావాలి అంటే దానికి ఎవరెవరి నిర్వచనం వాడికి. ఇంకొకటి, ధనంతో వ్యవస్థ నడుస్తున్నప్పుడు పూర్వకాలం నుండి ఒక మాట చెప్తారు. ఎంత ధనవంతుడైనా సరే వాడికి ఒక నానుడి సరిపోతుంది. ఏమిటది? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఎంత ధనవంతుడికైనా అప్పు చేయాల్సి వస్తుంది వాడికి. ఎందుకంటే ఎవరి స్థోమతకు వాళ్ళు ఇంకా మించి చేసుకుంటారట దాన్ని, ఇల్లు కడితే గనక. పెళ్ళిళ్ళు కూడా అట్లాగే ఇప్పుడు చూస్తున్నాం కదా మనం. అంటే ఉన్న స్థోమత కంటే ఎక్కువ చేస్తాడు. వేలల్లో చేసేవాడు, లక్షల్లో చేసేవాడు, కోట్లల్లో చేసేవాడు, వందల కోట్లలో చేసేవాడు. ఎవరికైనా సరే వాడికి మించిన భారం చేసుకుంటాడట జీవితం. అందుకే ఆ సామెత వచ్చింది. అంటే ధనం ఎంత ఉంటే ప్రీతికరం అనేది నిర్వచనం చేయడానికి లేదు. అది ఇన్ఫినిట్. ఎట్లా? అంతం లేనిది అది. అంతం లేని ఆశ కాబట్టి. ఇప్పుడు అది యవ్వనం. యవ్వనం అంటే వయసుతో పోల్చి యవ్వనం, శారీరక వయసుతో పోల్చి ముందు యవ్వనాన్ని చెప్పుకుంటే అందరికి అదే యవ్వనం కాబట్టి ఎట్లా ఉంటుంది? యవ్వనం అంటే హైలీ పొటెన్షియల్. జీవిత కాలంలో, ఒక వ్యక్తి జీవిత కాలంలో అన్ని విధాలుగా సత్తా ఉన్నది వయసేది యవ్వనం. అంటే ఏది కావాలన్నా వాడు చాలా అవలీలగా స్పష్టంగా దేహంతో చేయగలడు. చిన్నతనం ఎట్లా గడుస్తుంది? శైశవ బాల్య కౌమార దశల్లో ఎదుగుతున్న దశ. యవ్వనం పూర్తిగా మెచ్యూర్డ్ బాడీ అండ్ మెచ్యూర్డ్ మైండ్తో ఉంటుందన్నమాట. అది యవ్వనం అంటే. పరిపక్వమైన దేహం. దేహం ఎదగాల్సిందంతా ఎదిగింది. కణములన్నీ కూడా పూర్తిగా ఎదిగి వాటి ఫుల్ పొటెన్షియల్ సత్తాలో ఉన్నాయి అవి. తర్వాత మానసిక వికాసం కూడా, అంటే ఆలోచన విధానం కానీ, తెలుసుకోవాల్సినన్ని తెలుసుకోవటము అంతా ఒక నిర్ణయాలు తీసుకోగలిగిన వయస్సు. అందుకే కదా ఓటర్ హక్కు ఎప్పుడు ఇస్తారు? 18 నుండి 21కి ఇస్తాడు. అప్పుడు వాడు నిర్ణయం తీసుకునే వయసు వాడికి వచ్చిందని అర్థం అన్నమాట. అట్లా అన్ని రకాల నిర్ణయాలు తీసుకోగలిగిన ఒక వికాసము, బుద్ధిపరంగా, మనసు పరంగా, దేహపరంగా అన్ని ఉండేది యవ్వనం. అప్పుడు ఎట్లా ఉండాలి మనిషి? అన్ని రకాలుగా సత్తా ఉన్న వ్యవస్థ ఎట్లా ఉండాలి? దాని సమర్థత దేనికి ఉపయోగపడాలి? జీవితం యొక్క ధ్యేయానికి ఉపయోగపడాలి కదా. జన్మ ధ్యేయం ఏమిటో, జన్మ ఎత్తింది ఎందుకు, దానికి ఆ సమయం పూర్తిగా ఉపయోగపడాలని అర్థం. మనిషి ఏం చేస్తాడు? పుట్టిందే అనుభవించడానికి, భోగించడానికి అనుకున్నాడు కాబట్టి యవ్వనంలో అంత భోగ దృష్టి ఉంటుంది. అయితే యవ్వనం ఎంత కావాలి? మామూలుగా అయితే 16 నుండి 40 సంవత్సరాలు మంచి యవ్వన దశ అంటారు. తర్వాత ఇంకా 40 నుండి క్షీణదశ మొదలైపోతుంది దేహానికి. కాబట్టి తెలియదు, అంత తొందరగా తెలియదు కానీ క్షీణదశ.
ఇప్పుడు 16 నుండే క్షీణదశలోనే ఉంటున్నారు మనుషులు. అది వేరే విషయం గానీ. వాడికి మానసిక రోగాలు, శారీరక రోగాలు అన్ని రకాలవి 16కి ముందు గూడా ఒస్తాయి. 16లో 3 ఉంటాయి. యవ్వనంలో గూడా బాగా ఉంటాయి. కాబట్టి అదక్కడ పూర్వపు లెక్క గాదు. అసలైతే అట్లా ఉంటుంది. ఈ యవ్వనంకి గూడా ధనానికి ఎట్లాగో ఎంత అన్నదానికి నిర్వచనం లేదు. ఎంత గావాలని. యవ్వనం ఎట్లా ఉంటుందంటే శంకరాచార్యుల వారి జీవితం జూస్తేనే ఆశ్చర్యం, అద్భుతం అనిపిస్తుంది. బ్రతికింది 32 సంవత్సరాలు. చేసిందెంత? మొత్తం యవ్వన కాలం గూడా బ్రతకలేదు దేహంతో. దేహానికి యవ్వన కాలం చెప్పేంత 40 దాకా గూడా బ్రతకలేదు దేహంతో. చేసిందెంత అంటే యుగాలకు సరిపడంత. ఎంత వయసిచ్చినా సరిపోదు సాధకులకు. ఎందుకంటే ఒకటే స్లోగన్ ఏముంటుంది? తీరిక లేదు. బ్రహ్మచారికి తీరికుండదు. బ్రహ్మచారి ఎందుకు? పిల్లలకు బాలుడికి తీరికుండదు. బ్రహ్మచారికి తీరికుండదు. ముసలాడికి తీరికుండదు. ఎవరిని కదిలించినా తీరిక లేదు. అదే యవ్వనం. యవ్వనము ఆయుహు యవ్వనము ఎంత కావాలి వీడికి సాధన చేయటానికి, జీవితపు లక్ష్యాలు తీర్చుకోవటానికి. పోనీ లౌకికంగా కూడా అట్లాగే ఉంటాడు. అంత చేయాల్సింది అయిపోయిందని తృప్తిగా ఎవడని ఉంటాడా? ఉండడు. ఎవ్వరు ఉండరు. ఒక్కడిని కదిలించినా సరే ఇది చేద్దాం అనుకున్నా అంటాడు. ఇంకా బాగా చేసిన వాడు కూడా ఇంకా మిగిలే ఉందంటాడు. కానీ అయిపోయింది నేను చేయాల్సిందని ఎవ్వడు అన్నాడు. కనుక ఈ మూడింటికి ఎంత కావాలి అన్న నిర్వచనం లేనందువల్ల అవి అంత చంచలమైనవి అనిపించి ఇట్లా వచ్చి అట్లా పోయినట్టు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అట్లా? చేయాల్సింది చేయలేదు కాబట్టి. ఇప్పుడు పరీక్ష రాయటానికి ఇచ్చారు. 2:30 గంటల సేపు గడువు. ఆ గడువులో రాయాలి పరీక్ష. బాగా మంచి స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, మంచి విద్యార్థి, తెలివైన విద్యార్థి ఉన్నాడు. తెలివైన విద్యార్థి రాయాలంటే ఇప్పుడు 2:30 గంటల ఆ గడువు కాలాన్ని ఎందుకు నిర్ణయం చేశారు పరీక్ష రాసేవాళ్ళంటే, అతి మొద్దైన వాడు కూడా ఆ పేపర్ రాయటానికి అంత గడువు పడుతుంది కాబట్టి వాడి కోసం రాశారు. అంటే మ్యాక్సిమం అది ఆ గడువు కావాలి. బాగా తెలివైన విద్యార్థి గంటన్నరలో రాయగలడు. అంతేనా? ఇప్పుడు ఆ గంటన్నరలో రాసేసిన వాడికి ఎట్లా ఉంటుంది? నాకు గడువు సరిపోలేదంటాడు ఎవడన్నా? ఇట్లా వచ్చి అట్లా పోయింది అంటాడు ఎవడన్నా? అనడు. నా పని అయిపోయింది కాబట్టి అది వచ్చింది పోయింది. వాడికి ఇంకా చాలా సేపు ఉన్నట్టు ఉంటుంది. ఇంకా అయిపోవట్లేదు, ఎగ్జామ్ అయిపోవట్లేదు. ఎందుకంటే వెళ్ళిపోతే ఆ గంటన్నరలో బాగుండదు కదా. కనీసం 2 గంటలు అయిన తర్వాత నెమ్మదిగా అందరు పేపర్లు కట్టేస్తుంటే అప్పుడన్నా వెళితే బాగుంటుంది. కానీ అంతకుముందు ఏం వెళ్ళిపోతే మళ్ళీ తరచు చూసుకుంటాడు. అంతా సరిపోయింది, ఏం చేయాల్సింది లేదు, అంతా రాసేసాను. అట్లా ఉంటుంది. వచ్చిపోయినట్టు ఉంటుందా? మరి అందుకే అందరికి ఎందుకుంది జీవితకాలం ఇట్లా గడిచిపోయింది. ఇట్లా ఏం చేశానో లేదా, చేయాల్సింది చేసేస్తే ఇంకా చాలా మిగిలిపోయింది అన్నట్టు ఉంటుంది. ఏది? ధనము, యవ్వనము, ఆయువు 3 కూడా. అంటే వాటిని సద్వినియోగం చేసుకోని కారణం చేత అవి విద్యుచ్చలం అన్నారు. ఇంకొకటి, దాన్ని చూసి గర్వపడతారు గనుక అది చంచలమైందని చెప్తున్నారు ఇక్కడ. అసలైన అర్థము అంటే ప్రసిద్ధార్థం ఏమిటక్కడ? వీటిని చూసి వీటి కోసమే కృషి చేస్తాడు, వీటితోనే గర్వపడతాడు. ధనం వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది మనిషికి? అంతవరకు కూడా బాగున్నవాడు 2 విషయాల్లో బాగా మనిషి చెడిపోతాడు. ధనము, పదవి. పదవి కూడా అంతే. ఇక్కడ లేకపోయినా ప్రస్తావన మనకు అర్థం చేసుకోవచ్చు. ఆరోగ్యం కాదు, ఈ రెండింటి వల్ల గర్వపడతాడు. ముందు సౌమ్యుడిగా సత్వగుణంలో ఉన్నవాడు కూడా పదవి, ధనము వచ్చేటప్పటికి వాడి బుద్ధి మారిపోతుంది. లోకంలో వీటిని చూసుకొని చాలా గర్వపడతాడు కదా. కానీ ఆ గర్వం ఎంతసేపు ఉంటుంది? పదవి దిగితే మళ్ళీ నీకు మర్యాద ఇచ్చే నాథుడే ఉండడు. తర్వాత ధనం పోతే అసలు తొక్కి కూడా చూడడు వాడు. చచ్చినా బతికినా. ఇది మనకు మహానటి అనే ఒక సినిమా తీశారు, మహానటి సావిత్రి సినిమా. కనీసము అట్లాంటి నటులను దీన్ని ఏమంటారు, అభిమాన పడతారు కదా సంఘాలు ఉండేవాళ్ళు ఎవరు? అభిమాన సంఘాల వాళ్ళ జీవితాన్ని కొంచెం తరచి చూస్తే అర్థమవుతుంది. మహానటి సావిత్రికి గజారోహణ చేశారట. అంత
వైభోగాన్ని అనుభవించిన ఆమె చచ్చిపోయేటప్పుడు అక్కడ గవర్నమెంట్ అంటే ఆ సినిమాలో చూపించారు. గవర్నమెంట్ హాస్పిటల్‌లో అక్కడ పడుంటే గుర్తుపట్టే నాథుడు లేడు. తర్వాత ఎవరో గుర్తుపట్టారట చూసి. అంటే ఆ జీవిత కాలంలోనే మనం అభిమానిస్తున్న ఒక వ్యక్తి జీవిత కాలమే ఎట్లా గడిచింది మనకు తెలియట్లేదా? దానికి గర్వపడితే ఏమవుతుంది? అంతా శృంగభంగం అంటారు దాన్ని. కొమ్ములు విరిగిపోతాయి దానికి. అటువంటిది అని గుర్తించాలి మనిషి. అందుకే ఒక పేదవాడు ఉన్నాడనుకోండి. ఏం పెద్ద టాలెంట్ లేని వాడు సౌమ్యంగా, మృదువుగా ఉండటంలో ఆశ్చర్యం ఏమేం లేదు. వాడికి ఏం గొప్పతనం లేకపోతే వాడు అట్లాగే ఉంటాడు. అణిగిమణిగి ఉన్నట్టు వినయంగా. కానీ డబ్బుండి, హోదా ఉండి, తెలివితేటలుండి, అన్ని రకాలుగా లౌకికంగా ఉండవలసిన అన్ని వసతులు కాదు, అన్ని సుగుణాలుండి గూడా వినయంగా ఉండటం అనేది చాలా గొప్ప విశేషం. ఏం లేనివాడు ఎట్లాగో వాడుంటాడు. వాడు అట్లాగే ఉంటాడు. ఏం చేయలేడు గదా! కాబట్టి. కానీ అన్నీ ఉండి అంటే వాటి వల్ల తనకు విలువ కాదు. తన వల్ల వాటికి విలువ అన్న జీవితం ఎవరికి తెలుస్తుందో వాడు వినయంగా ఉంటాడు. యవ్వనంలో గూడా మనిషికి ఎంత గర్వం ఉంటుందంటే, ఇప్పుడు యవ్వనంలో ఒక వ్యక్తిని ఒక మాట చెప్పి ఒప్పించటం అనేది చేయటం చాలా కష్టం మనకు. ఎటువంటి వాళ్ళకది అర్థమవుతుందంటే, చిన్నతనం నుండి ఆ వినయం ఉండి పెంపకంలో ఉంటే, వాడి సంస్కారంలో ఉంటే మనం ఆ పని జేయొచ్చు గానీ, ఒక సాధారణ పెంపకంలో పెరిగి, సాధారణ ప్రవృత్తిపరమైన మనిషిని యవ్వనంలో మనం ఒక మాట ఒప్పించాలంటే వాడు ఒప్పుకోడు. ఏం జేస్తుంటుందంటే ఆ యవ్వనము ఏది చెప్పినా సరే అపోజ్ చేయమంటుంటుంది లోపల నుండి. ఆ యవ్వన గర్వం. ధన జన యవ్వన గర్వం. యవ్వన గర్వం అన్నారు దాన్ని భజగోవిందం. అది ఎట్లా ఉంటుంది? మనిషికి విలువ గుర్తింపునివ్వదన్నమాట. అన్నీ తనకంటే తక్కువే కనిపిస్తాయి. ఎందుకంటే శక్తి చాలా, సమర్థత చాలా ఉంది గాబట్టి అన్ని విధాలుగా. అది కేవలం తెలివున్న వాళ్ళకే గాదు. తెలివి లేని వాడికి గూడా ఆ వయసొచ్చినప్పుడు అట్లాంటి భావన కలుగుతుంది. వయస్సు అటువంటిది అంటాం మనం. వాడి వయస్సు అటువంటిది. ఇప్పుడు వాడికి అర్థం కాదు. ఎందుకంటే అనుభవం లేదు గనుక. ఏదైనా సాధించగలను, ఏదైనా చెయ్యగలను అనే ఆశలు ఇవన్నీ ఉండాలంటే లోకంలో పైకెదగాలంటే ఉండాలి. కానీ పైకెదగటం అంటే కేవలము ఆహ్, బయట సాధింపు కాదు. తన ఒదిగుతూ ఎదగటం. ఇది గూడా చెట్టు విషయంలో మనకు బాగా కనిపిస్తుంది. ఎదిగిన కొద్దీ ఒదుగుతుందది. అట్లా తను ఎదుగుతూ ఒదగటం అనేది జరగటము మంచిది లోకంలో. కానీ యవ్వనము అది రానివ్వదు అందరికి. సాధించేస్తా, ఇది చేస్తా, ఇది చేస్తా అనుకుంటాడు. ఎట్లా ఉంటుంది? లోకంలోని ఏ భోగాన్నైనా నేను భోగించగలను అన్నంత ఇది ఉంటుందంట. అందుకే యవ్వనంలో ఏదైనా దైహికంగా రోగం వచ్చినా తట్టుకోగలడు వాడు. మళ్ళీ దాన్ని రికవరీ అంటారు. దాన్ని తట్టుకొని బాగు చేసుకోగలుగుతాడు. వీటి వల్ల మనిషికి విలువ గుర్తింపు తెలియకుండా అయ్యే అవకాశం ధనము, యవ్వనం, ఆయువు. ఏమో జీవితంలో 80 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఎట్లా గడిచినాయో తెలియలేదు అంటారు. అంటారా లేదా అందరు? ఏమో అందరు ఎట్లా అంటారో కానీ వీడికి జీవితం అయితే ఇప్పటికున్న వయసుకి చాలా లెందీగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది. ఎందుకో ఎప్పుడో పుట్టాము ఇంకా చాలా టైం ఉంది అన్నట్టుగా ఎందుకో వీడికి తెలియదు దాని మీద. ఇప్పటికే చాలా రోజులు బ్రతికాడు అని అనిపిస్తూ ఉంటుంది. దాని మీద వీడు విచారణ చేసుకుంటే. కానీ పెద్ద వయసు వాళ్ళని చెప్పగా విన్నాడు వీడు. అట్లా గడిచిపోయింది, అట్లా గడిచిపోయింది అంటారు. ఎప్పుడో కదా పుట్టి చాలా సమయం అయినట్టు ఈ వయసుకే ఉంటే మరి 80, 90 ఏళ్ళకి ఎట్లా ఉండాలి? చాలా ఉండాలని అని అనిపిస్తుంటుంది. అట్లా వాళ్ళు ఏమంటారు? నిన్నలాగా ఇవాళలాగా అయిపోయిందంటే శ్రమ తెలియకుండా బ్రతికినందువల్ల అయ్యిందనేది ఒకటి కావచ్చు. కష్టం అంటే భారం లేకుండా బ్రతకటం వల్ల అయ్యుంటుంది అట్లా. కానీ యవ్వనము ఎటువంటి ఆయువు ఎట్లాంటిదంటే తన ఆయువు తీరిపోతున్నన్న ఊహ రాదు ఎవ్వరికి. అది రానప్పుడు ఎట్లా ఉంటుంది? ఇంకా చాలా ఉంది జీవితం అన్నట్టు తాపీగా ఉంటాడు వాడు. అంతేనా? ఇంకా చేయాల్సిందంతా చేయొచ్చు.
ఇవాళ చేద్దాం అనుకుంటాడు, రేపు 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 అనుకుంటూ 90 ఏళ్ళు వస్తాయి. రేపే ఉంటుంది అది ఎప్పటికీ. ఒకరోజు రేపు అన్నాడు, ఇంకా అనడానికి వాడు ఉన్నాడు. అది వస్తుందని వాడు ముందు ఊహించాడు. అంటే ఇవన్నీ గడిచిపోతే వాటి విలువ, సద్వినియోగం చేసుకునే విలువ మనిషికి అందదు అని చూపించటానికి విద్యుత్ చలం అన్న పదాన్ని వాడారు. అయితే వాటిని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటే విద్యుత్ ఎట్లాగైతే ఒక్కసారి మెరుస్తుంది, మెరిసినప్పుడు ఏమవుతుంది, ఎక్కడో పిడుగు పడుతుంది. ఆ పిడుగు ఏం చేస్తుంది, కాల్చేస్తుంది, నాశనం చేస్తుంది దాన్ని ఎక్కడైతే అది పడుతుంది. అట్లాగే ఇవన్నీ కూడా ఎటువంటివి, ఇంకా 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 అన్నప్పుడు పిడుగులాగా జీవితాన్ని కాల్చేస్తాయి. ఏది చేయాలన్నా ధనం కాదు ముఖ్యం, గుణం ముఖ్యం అంటారు. అవునా? బుద్ధి ఉండాలి. ఇప్పుడు దాని తర్వాత కూడా దానం అన్న పదం వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా దాన్ని పోల్చి చెప్పుకుంటే, ఎవరికైనా ఏదైనా పెట్టాలి అనుకున్నాం, ఎంత ధనం ఉన్నవాడు దానం చేయగలడు? ఏం లేకపోయినా సరే ఇవ్వాలన్న బుద్ధి ఉంటే చాలు. నీ దగ్గర ఎంత ఉన్నా సరే ఇచ్చే బుద్ధి లేకపోతే ఇవ్వలేడు వాడు అసలు. ఎందుకంటే వాళ్ళ క్యాలిక్యులేషన్ ఏముంటుంది, అన్ని మనకు అవసరం ఉన్నవనే ఉండే, వాడికి ఇవ్వాలంటే ఏమిస్తాం ఇప్పుడు? ఆ బుద్ధి ఎంత ఉంటుంది, ఎంత ఉన్నా ఉంటుంది. వాడు ఎవరికి ఒక ఒక పండు కూడా ఇవ్వలేడు, ఏది ఇవ్వలేడు. అన్ని నాకు కావాలని అనిపిస్తుంటుంది వాడికి. కనుక పూర్వం చెప్పేవాడు, దానం చేయాలంటే ధనంగా కావాల్సింది గుణం, బుద్ధి ఉండాలి. దాన గుణం ఉంటే ఇచ్చేస్తాడు ఏది కావాలంటే అది. ఏం ఆలోచించాడు, వాడికి రేపు ఉందా లేదా ఇదంతా ఉండదు వాడికి. వాడి చెయ్యి ఇచ్చేస్తుంది అంతే. కానీ ఎంత ఉన్నా కూడా ఇచ్చే బుద్ధి రాదెప్పుడు, ఇవ్వలేడు వాడు. బుద్ధి లేకపోతే ఇవ్వలేడు. కనుక వీటి విలువ ఏమిటి అంటే గుణంతో పోల్చిన విలువ. ధనాన్ని అక్షయం చేయొచ్చు, అది చలం కాదు, అక్షయం చేయొచ్చు. దేని చేత? కోట్లు సంపాదించి కాదు, కోట్లు కూడబెట్టి కాదు అక్షయం అయ్యేది ఎప్పుడు, దానం ఇచ్చినప్పుడు. తనది కాదనుకున్న క్షణాన తన దగ్గర ధనమే ధనం ఉంటుంది. తనకు అది విలువైంది కాదన్నప్పుడు యవ్వనమే యవ్వనం, ఆయువే ఆయువు, బోల్డంత ఉంటుంది. దీనికి ఒక సైంటిస్ట్, న్యూరో సైంటిస్ట్, ఆ న్యూరో సైంటిస్ట్ కొంత బ్రెయిన్ మీద బాగా పరిశోధన చేసిన తర్వాత ఆధ్యాత్మికం వైపు, అసలు ఏ పరిశోధకులైనా తర్వాత ఆధ్యాత్మికం వైపు మరలిపోతారు. వాళ్ళకి ఆ పరిశోధనలో సత్యాసత్యాలు అర్థమైపోతాయి, మరలుతారు చాలా మంది. నిజమైన పరిశోధన చేసిన వాళ్ళు ఏ రంగంలోనైనా సరే. ఆవిడ ఆడ 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 మనిషి, న్యూరో సైంటిస్ట్, ఆధ్యాత్మికం వైపు మరలిన తర్వాత తను ఇప్పుడు మళ్ళీ ఏమిటంటే తను తెలుసుకున్న విషయాలు అనుభవంతో అందరికీ చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏం చెప్తుందంటే, 10 నిమిషాల ధ్యానం చేయడానికి చాలా మంది చెప్పేదేమిటి, తీరిక లేదు. ఆవిడతో సహా నాకు కూడా జరిగింది. నేను కూడా డాక్టర్ అంటే మరి బిజీగా ఉంటారు కదా, ఆ డాక్టర్గా తనుండి తను అనుభవించిన బిజీ బిజీ బిజీ, తీరిక లేదు తీరిక లేదు తీరిక లేదు అన్న పదము అందరికీ సామాన్యంగా ఎట్లా ఉంటుందో, చేసిన తర్వాత ఏమైందో ఆవిడ చెప్పింది. ఆ ఒక్క 10 నిమిషాలు ఒక్కసారి తీర్చుకొని ఆ అలవాటుని చేసేసుకుంటే తీరికనే తీరిక, తీరికనే తీరిక అని చెప్పింది ఆవిడ. అదే వృత్తి అప్పుడు ఉంది, అదే వృత్తి ఇప్పుడు కూడా, తర్వాత కూడా ఉంది. అంతే పని అప్పుడు కూడా ఉంది, అంతే పని ఇప్పుడు కూడా చేస్తుంది. పేషెంట్లను చూడటం, రోగులను చూడటం, ఈ రీసెర్చ్ చేయటం, పరిశోధనలు, ఇవన్నీ కూడా తను అప్పుడు చేసింది, ఇప్పుడు చేసింది. అంత తేడా వస్తుంది జీవితంలో. నా అనుభవం ఇది, నా అనుభవం అని పాపం, ఎందుకంటే ప్రజలు మారాలన్న దృష్టితో ఆమె చెప్తుంటే వీడికి నవ్వు వస్తుంది అనమాట. అంటే ఒకప్పుడు అది ఎంత ఉందని కాదు, అది తక్కువ అనిపించింది సమయం. ఇప్పుడు ఇక్కడ గడువు, జీవితంలో గడువు తక్కువ అనిపించింది. ఏది చేయాలన్నా కష్టంగానే ఉంది. ఒక్కసారి అది చేసి జీవితంలో దాన్ని అలవాటులోకి మార్చినంత మాత్రం చేతనే ఎట్లా అయిపోయింది, తీరికనే తీరిక. మొత్తం ఎప్పుడు ఖాళీ. మరి చేయట్లేదా ఏమిటి, చేస్తుంది తను, రిటైర్ ఏం కాలేదు.
ఆ చిన్న మార్పు ఇక్కడ మూడింటికి వర్తిస్తుంది. అవి విద్యుచ్చలమా? లేకపోతే అక్షయమా? యవ్వనము అక్షయంగా అనుభవించొచ్చు. యవ్వనం అనే ఒక సమర్థత తనలో జాగరూకమైతే దేహానికేమో ముసలితనం రావచ్చేమో గానీ, తనకెట్లా వస్తుంది? సమర్థతకు ముసలితనం వస్తుందా? ఇప్పుడు భౌతిక దేహము పూర్తి సమర్థతతో ఉన్న ఒక అనుభూతిని గనక తాను అనుభవిస్తే ఎప్పటికీ అదే అనుభూతిలోనే బ్రతుకుతాడు వాడు. దేహంతో ముసలితనం, దేహంతో యవ్వనంతో పని లేదు వాడికి. అంటే భౌతికంగా ఒక వ్యావహారిక దృష్టితో చూసినప్పుడు ఇవన్నీ విద్యుచ్చలాలు. దీనితో ఇది దర్శనం చేసి లౌకిక జీవితంలో వైరాగ్యం రావాలి వాడికి. అంటే ధనం కోసం యవ్వనంతో ఆయువుతో గర్వపడకుండా వాటిని సద్వినియోగం చేసుకునే మలుపు తిరిగిన తర్వాత సాధకుడు వాటిని ఎట్లా చేసుకోవాలి? మూడింటిని కూడా అక్షయం చేస్తాడు వాడు. ధనం వాడికి ఎవ్వరికి ఏది ఇవ్వాలన్నా ధనం పుడుతుంది వాడికి. ఇచ్చే గుణం లేని వాడికి పుట్టదు అంటారు. ఎంత ఇస్తే అంత. వాడు ఇవ్వటం కోసమే సృష్టి వాడికి ఇస్తుంది, వాడి ద్వారా జరగటం కోసం. చాలా గొప్ప విశేషం అది. రేపు ఏదో కార్యం తలపెడతాడు. కబీర్ దాస్ జీవిత చరిత్రలో మనకు కనిపిస్తుంది. ఆయన ఒక మామూలు దీన్ని ఏమంటారు, నేత కార్మికుడు. ఆ నేత కార్మికుడు అయి ఉండి ఎవడొస్తే వాడికి తిండి పెట్టటమే. ఆయన ప్రవచనం చెప్పాలి, సత్సంగం చేయాలి, ఆ తర్వాత తప్పకుండా తిండబెట్టాలి. ఇంట్లో ఏమున్నాయి లేదన్నా ఆయనకు సంబంధం లేదు, ఉండవు ఎప్పుడు. ఏం లేకపోయినా సరే చెయ్యాలంటాడు అంతే, అవి అవుతుంటాయి. ఎంత కష్టపడ్డాడు దాని వెనుక? ఆయనకేం కష్టం అనిపించలేదు, అసలు ఏ కష్టం అనిపించలేదు. అది ధనం యొక్క విలువ. ధనం అంటే అది. ఆ తర్వాత యవ్వనం. ఒక వివేకానందుని, శంకరాచార్యుల వారి జీవిత కాలం చూస్తే చాలు మనకి. కొన్ని తరాలకు శతాబ్దాలకు సరిపడా, యుగాలకు సరిపడంత అధ్యాత్మ విద్య రంగంలో ఎంత చేశారు అంటే ఇది సాధనతో పోల్చి చెప్పుకుంటున్నాం. అట్లా లౌకిక జీవితంలో ఎవరైనా చేశారేమో వీడికి లౌకికంగా అంత గొప్ప అంటే ఒక ఇంప్రెషన్ ఇస్తారు కొంతమంది వ్యక్తులు. వాడి జీవితము ఎంత చేశాడనే దాంతో ఎంత కాలం చేశాడనేది కాదు, దాని ప్రభావం ఎట్లా ఉంటుందంటే మనిషి తలుచుకుంటేనే మారిపోయేంత. ఉదాహరణకు అబ్దుల్ కలాం గారు ఉన్నారు. ఆయన జీవిత కాలంలో ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ కొన్ని తరాలకు, లౌకిక దృష్టి అయినా సరే కొన్ని తరాలకు సరిపోతుంది. అది ఒక మాట అట్లా ఉంటుంది. కనుక ఎంత యవ్వన కాలం అంటే సమర్థత కాలం, ధనం అంటే గుణంతో పోల్చి, ఆయువు అంటే ఆయువు శరీరానికి ఆయువు అంటాం, కానీ తను పొందితే ఆయువుతో సంబంధం లేదు. సాధకుడు ఎట్లా ఉండాలంటే ఒక ఆచరణ తీసుకున్నాడు అనుకుందాం, ఏదైనా ఒకటి గ్రంథ పఠనం అనే ఒక రోజు అభ్యాసం పెట్టుకుంటాడు. సాధనలో ఇటువంటివన్నీ తప్పవుగా. ఆ పెట్టుకుంటే ఎట్లా ఉండాలంటే ఇవాళ చదివినది ఇవాళ వాడి జీవిత సత్యం కావాలి. అది గ్రంథ పఠనం. తపస్సుగా సాగాలని స్వామివారు రాసిపెట్టారు. తపస్సు అంటే ఏమిటి? అవగాహన అవ్వటము, అవగాహనలో దర్శనం చేయటం, రెండు ఒకసారి జరగాలి. శ్రవణం చేస్తున్నాడు, రోజు ఒక ప్రవచనం వినాలనుకుంటున్నాడు, ఒక అరగంట సేపన్నా కనీసం నేను వినాలి అనుకుంటున్నాను. ఆ రోజు విన్నది తన జీవితంలో భాగం అయిపోవాలి. మారిపోతుంది. ఎంతకాలం వినాలి? అయిపోయింది, ఒక్కసారి వింటే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎట్లా ఉంటుంది? దానికి అంతం లేదు, అది అవగాహనలో ఉంది. అట్లా కాకుండా అది జీవితంలోకి, అనుభూతిలోకి తీసుకోకుండా వందల వేల పుస్తకాలు చదివినా, వందల వేల ప్రవచనాలు విన్నా అది ఉపయోగానికి రాదు. అప్పుడు వాడికి ఏమనిపిస్తుంది? నాకు టైం సరిపోవట్లేదు అంటాడు వాడు. వీడు ఈ మాట ఎంతమంది దగ్గర వింటున్నాడో ఈ మధ్య. ప్రతి ఒక్కడు అదే మాట అంటాడు. వీడు అనుకున్నాడు ఒక్క నరేంద్ర మోదీ మాట అనడేమో అనిపిస్తుంటుంది వీడికి అప్పుడు. ఆయన రోజుకి 20 గంటలు 22 గంటలు పనిచేస్తాడట. ఆయన ఎప్పుడు టైం సరిపోదు అన్నాడు. ఆయన చేసే పని ఎట్లా ఉంటుంది? లౌకికంగా చూస్తే దేశాన్ని దిశ మార్చారు ఆయన.
ఆ! అంటే ఏ దశ నుండి ఏ దశకు తీసుకెళ్లారో దాని దిశ, దశ అన్నీ మార్చేశారు. ఆయన గూడా ఈ మాట అనరేమో! ఒక్క ప్రవచనం వినమంటే, ఒక్క పుస్తకం చదవమంటే టైం లేదు. వీడికుండే వ్యవహారాలెంత? ఒక్క భార్య, ఇద్దరు పిల్లలు, చిన్న ఉద్యోగం. ఒక్క భార్య, ఇద్దరు పిల్లలు, చిన్న ఉద్యోగానికి వీడికి టైం ఉండదు. దేనికి? పుట్టిందెందుకో, సాధన జేయాలెందుకో దానికోసం టైం ఉండదు. పోనీ వాడైనా పోనీ ఏదైనా క్రమ పద్ధతిలో జీవితం ఉందంటే అది గూడా ఉండదు. ఆ క్రమబద్ధం జేసుకోవడానికి టైం సరిపోలేదు వీడికి చచ్చిపోయేదాకా. చేద్దామనుకున్నా. టైమ్ టేబుల్ యేసుకుంటా నేను ఒకరోజు. కనుక ఇవన్నీ చలం అంటే ఎందుకయినాయంటే అట్లా వచ్చి ఇట్లా పోయేవి. నువ్విది వాడుకోలేదు గాబట్టి అయినాయి. దాని విలువ గుర్తిస్తే అక్షయం అవి. నీ స్వరూపం అవి. ధనం ఉంటే ప్రీతి. ప్రీతి, ప్రేమ అన్న 2 పదాలకి ఎవరికైనా ప్రీతి దేని మీద ఉంటుందంటే ఇష్టాయిష్టాలతో పోల్చి చెప్తారు. అభిరుచితో పోల్చి చెప్తారు. చాలా తప్పది. ఇప్పుడు అభిరుచితోనే అనుకున్నామనుకో, నాకీ వస్తువు అంటే ప్రీతి అన్నాడు. అది నాకిష్టము అని ఎప్పుడన్నాడో, నా ఇష్టానికి అంత విలువిచ్చాడంటే, నేనుకంత విలువిస్తున్నాడు. అది జీవభావంలోనే. అంతేనా? ప్రవృత్తికి ఇష్టాలుంటాయి. అంతేనా? నివృత్తికేమి ఇష్టాలుంటాయి? అన్నీ ఒకటే దానికి. అప్పుడేమైంది? దానికి ఎంత విలువిస్తాడంటే, ఇది నాది, ఇదిట్లా తన వ్యవస్థకు అన్నిటికి చాలా ఒక విలువనిస్తాడు బాగా. దీన్ని మార్చుకున్నప్పుడు, దృష్టి మారినప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు తనతో పోల్చి తన ప్రవృత్తికి, తన వసతికి, తన జీవభావానికి సరిపడే వాటికి ఎంత విలువనిచ్చాడో, దాన్ని విశాల భావం చేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే, ప్రతీదీ అంత విలువైనదే. ప్రతీదీ అంతే ప్రీతి. అది పరమప్రేమ. పరమప్రేమ అన్న పదము నారద భక్తి సూత్రాల్లో వస్తుంది. మొదటి సూత్రము, రెండో సూత్రాల్లో వచ్చేస్తుంది. పరమ ప్రేమ అన్న పదాన్ని వాడారు. ప్రేమ అంటే ఒక వ్యక్తికి ఒక వ్యక్తి మీద, భార్యకు భర్త మీద, భర్తకు భార్య మీద, తల్లిదండ్రులకు పిల్లల మీద, పిల్లలకు తల్లిదండ్రుల మీద, ఇంకా కొంచెం బంధువుల మీద, స్నేహితుల మీద, ఇది మనం చూస్తాము. లేకపోతే సంస్థను పెట్టుకున్న వాడికి సంస్థ సభ్యుల మీద, వీటి మీద ప్రేమ అనే పదాలు మనకు అర్థమవుతాయి. కానీ పరమ ప్రేమ ఎట్లా ఉంటుంది? సృష్టి అంతా అదే. సృష్టిలో ఏది దానికంటే వేరే కాదు. నీకు నచ్చినట్టు కనిపించినా, నచ్చకుండా కనిపించినా. ఇప్పుడు ప్రహ్లాదుడైనా సృష్టిలో భాగం, హిరణ్యకశిపుడు సృష్టిలో భాగం. ఆ పరమ ప్రేమ చేత కదా స్వామి హిరణ్యకశిపుడిని ఉద్ధరించడానికి వచ్చాడు, ప్రహ్లాదుడిని కూడా ఉద్ధరించడానికి వచ్చాడు. వ్యావహారికంగా చూసినప్పుడు అతనేమో విరోధి, ప్రహ్లాదుడు భక్తుడు. ఇద్దరిని తరింపజేయటానికి ఒకే అవతారాన్ని ఎత్తాడు. అది పరమ ప్రేమ. అట్లాగే ఒక దుష్టుడిని, ఒక సద్గుణాలు ఉన్నవాడిని కూడా సమానంగా దర్శనం చేసి వాడికి ఇద్దరికి ఒకే రకంగా నీ ప్రవర్తన ఉపయోగపడితే అది పరమ ప్రేమ. నీ మాట ఉపయోగపడితే అది పరమ ప్రేమ. ఎట్లా ప్రహ్లాదుణ్ణి ఆదరించిన తీరుకి, హిరణ్యకశిపుడిని ఆదరించిన తీరుకి కథాపరంగా చూసినప్పుడు ఒకరిని చంపినట్టు, ఒకరిని రక్షించినట్టు కనిపించింది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని మనం మాట్లాడతాం. కానీ రెండిట్లో జరిగింది రక్షణనే జరిగింది. ఆ రక్షణ, శిక్షణ కూడా రక్షణయే, రక్షణ కూడా రక్షణయే అన్న భావము స్వామి ఎంత విశాలత్వంతో ప్రకటిస్తాడో మనిషి ఆ విశాలత్వాన్ని అందుకో. ఆ విశాలత్వం మాటలో, ప్రవర్తనలో, అన్నిటిలో వ్యక్తమైన రోజున ఎట్లా ఉంటుందో, ఆ ప్రేమ, ప్రీతి అన్న పదాలు ఎట్లా ఉంటాయో, ధనం అంటే అది. ఆ విశాలత్వాన్ని అందుకుంటే అక్షయ స్వరూపం అది, విద్యుత్ చలం కాదు. యవ్వనం కూడా అంతే. చేరిక. యవ్వనం అంటే చేరుట. దేంతో చేరాలంటే దూరమైంది దేనికి కాదు. వాడు దేనికి దూరమయ్యాడు? తనకు దూరమయ్యాడు.
ఎవరికి దూరం కాలేదు, దేవుడికి దూరం కాలేదు, గురువుకి దూరం కాలేదు, సంసారానికి దూరం కాలేదు, దేనికి దూరం కాలేదు, తనకు తానే దూరమై ఉన్నాడు. ఇప్పుడు చేరాల్సింది ఎవరిని? తనను తాను చేరుకో. ఆ చేరుకోవటం యవ్వనం. చేరుకున్న రోజున ఎట్లా ఉంటుంది? చేరుకోవాలంటే ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ నుండి ఇక్కడికి చేరాలి అంటాం మనం. ఇప్పుడు ఈ చేరిక ఎట్లా ఉంటుంది? తనలో తానే చేరుకోవటం. ఒక చోటు నుండి, ఒక దేశం నుండి ఇంకో దేశం లేదు అక్కడ, ఒక స్థితి నుండి ఇంకో స్థితి లేదు అక్కడ. ఎట్లా? తానున్న స్థితిలోనే తాను తృప్తిని అనుభవించగలిగిన రోజు తనని చేరుకున్నవాడు వాడు. ఎట్లా తృప్తిని అనుభవిస్తాడు? కావాలి అన్న మాట మనకు ఎప్పుడు వస్తుంది? వెళ్తుంటే వస్తుంది. వెళ్తూ ఉంటే కావాలి, వెళ్తూ లేకపోతే నిండుతనం. అది సమృద్ధి. ఆ సమృద్ధిని చేరుకో. నీ సమర్థత యొక్క సమృద్ధి నువ్వు ఉండటంలో ఉంది, నువ్వు చెలించకుండా ఉండటంలో ఉంది, నువ్వు ఏ తడబాటు లేకుండా, చెదిరిపోవటం లేకుండా ఉండటంలో ఉంది. కాబట్టి యవ్వనం అంటే అక్షయ స్వరూపం, తనలో తాను ఎప్పుడు ఉన్నాడు. ఆయుహు, సాధన ఆయుహు ఎంత కావాలి మనిషికి? అధునైవ సుఖీ శాంత బంధముక్తో భవిష్యస్. అధునా, ఇప్పటికిప్పుడు. ఇది పొందిన ఆయువు వాడికి. ఆయువు అంటే ఏతీతి ఆయువు, పొందుట. దానికి కాల పరిమాణంలో సంవత్సరాల లెక్క లేదు. పొందాను, అయిపోయింది. పొంది కంటే మళ్ళీ పొందకుండే స్థితి రాదు దానికి. పుస్తకం చదివేటప్పుడు తృప్తిని పొందాను, అయిపోతుంది అది కాసేపటికి, అంతేనా? తర్వాత మళ్ళీ శ్రవణం చేసేటప్పుడు తృప్తిని పొందాను, తర్వాత పోతుంది. తర్వాత ప్రవచనం చెప్పేటప్పుడు తృప్తిని పొందాను, తర్వాత పోతుంది. ఇది పొందింది కాదు. సర్వకాల సర్వావస్థల్లో దేహానికి మనసుకు ఎటువంటి చంచల స్థితి వచ్చినప్పటికీ నేను మాత్రం దాన్ని పోగొట్టుకోలేదు, ఆ స్థితి అట్లాగే ఉంది అనే ఆ స్థితి యొక్క జీవభావంలో మాట్లాడుతున్నాం మనం బోధలో. కాబట్టి అనుభూతి అంటున్నాం. మళ్ళీ పదంలో చెప్పాల్సి వస్తుంది కాబట్టి పదంలో చెప్తే బయటిది అయిపోతుంది. అనుభూతిలో, అనుభవంలో అది బయటిది కాదు. అందుకే మాటకు అందదు అది ఎప్పటికీ. ఆ స్థితిలో తాను స్థిరమైపోతే అది పొందిన ఆయువు. అది విద్యుచ్చలం కాదు, అది అక్షయం, స్థిరం. కనుక ఈ 3 పదాలను వ్యావహారిక దృష్టిలో దర్శనం చేసి వాటిని అక్షయం చేసుకోవటము అక్కడ పూర్ణత్వం. దానికి చెప్పింది మాత్రం బయట వాటిని చూసి మనిషి గర్వపడిపోయి వాటిని నిర్లక్ష్యం చేస్తాడు. ఇంకోటి ఇంకా ఉంది కదా, చూద్దాం, చేద్దాం, తప్పకుండా వస్తాను. స్వామివారు ఒకటి చెప్తుంటారే, తప్పకుండా మేము మఠానికి వస్తాను, ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో బల్లి అయినా అయ్యి వస్తాను అంటాడు. ఆ బల్లి చెప్పినప్పుడల్లా వీడికి ఒక్కటే గుర్తొస్తుంది, మొగలు ఇన్ని బల్లులు ఎందుకు ఉన్నాయన్నప్పుడల్లా వీడికి ప్రతిసారి బల్లిని చూసినప్పుడు అనిపిస్తుంది అది. పాపం వీడు మనిషిగా ఉన్నప్పుడు రాలేక ఇప్పుడు బల్లి అయి రావాల్సి వచ్చింది. వీటి కోసమే మొగలం మఠం కట్టినట్టుంది. అవి అక్కడ స్థానికులు అనమాట. వీడు అప్పుడప్పుడు వెళ్తుంటాడు, అవి ఎప్పుడు ఉంటాయి. అందుకే వీడు ఏమనుకుంటాడంటే వీటి రాజ్యంలోకి వీడు వెళ్ళాడు, కానీ వీడింట్లో వీడి మఠంలోకి అవి రాలేదు, మనం కట్టుకున్న మఠంలోకి, కాబట్టి మనం వాటిని ఏమనొద్దు, స్థానబలం వాడుకుంది మనకు కాదు అనుకుంటుంటాం. అట్లా మనిషి బల్లైనా వస్తానంటాడు, బలి కావాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు రాకుండా అని స్వామివారు చెప్తుంటారు. అట్లాగే చూద్దాం, చేద్దాం అంటూ ఉంటాడు. కనుక వాటి యొక్క విలువ గుర్తించాలి. అక్షయం చేసుకోగలవు వాటి మూడింటిని. ఎందుకు? నీ పొందిక చేత ప్రతిది అక్షయం సృష్టికి. దానం పరం కించ సుపాత్ర దత్తం. పరమమైన దానం ఏమిటంటే, దానాలన్నిట్లో గొప్పదానం ఏమిటంటే, అన్నదానం చేసేవాడు ఏమంటాడు? అన్నదానమే ప్రధానం అంటాడు. నేత్రదానం చేసేవాళ్ళు ఒకటి చెప్తారు, సర్వేంద్రియానం నయనం ప్రధానం అని చెప్పి నేత్రదానం చాలా గొప్పదంటాడు. రక్తదానం చేసేవాడు ప్రాణమే ఇచ్చాడు కాబట్టి రక్తం ఇవ్వటం వల్ల రక్తదాన శిబిరాల వాళ్ళు అదే చెప్పుకుంటుంటారు. తర్వాత ఇంకా ఇదొకటి కన్యాదానం.
కన్యాదానం అంటే ఇంకా దాని విలువనే అసలు ఎంతో చెప్పాలంటే మన చాగంటి కోటేశ్వరరావు గారు మహానుభావులు చెప్తూనే ఉంటారు దాని గురించి. ఇట్లా ఏ దానం గురించి చెప్పమన్నా చాలా గొప్పగా చెప్తారు. ఇక్కడ ఏమన్నారు, పరమమైన దానం అంటే దానం ఇవ్వబడే వస్తువు గురించి మాట్లాడలేదు అసలు శంకరులు. ఇది తత్వదృష్టి అంటే. అసలు సమాధానమే ఎట్లా ఉందంటే, నువ్వు ద్రవ్యం గురించి మాట్లాడుతున్నావు. ద్రవ్యం గురించి ప్రస్తావన చేయలేదు ఆయన. ఏమన్నారు? సుపాత్ర దత్తం. దానం ఇచ్చేవాడు, దానం ఇచ్చే వస్తువు గురించి మాట్లాడలేదు. దానం తీసుకునేవాడు ఎవరైతే ఉన్నాడో, దాన ప్రతిగ్రహీత యొక్క పాత్రతను మాట్లాడుతున్నారు. అబ్బా! గొప్ప మలుపు ఇది ఆలోచించటంలో. ఏం దానం చేస్తే గొప్పది అంటే, ఒక ఉసిరికాయ దానం చేయమంటారు ఎవరన్నా అడిగితే. అంతేనా? నువ్వు ఉసిరికాయ ఇచ్చినా, రక్తం ఇచ్చినా, కళ్ళు ఇచ్చినా, అన్నం ఇచ్చినా, కన్యాన ఇచ్చినా, ఏమన్నా ఇచ్చుకో, వస్త్రదానాలు ఇచ్చినా, ఏవేవో దానాలు చేస్తుంటారు కదా. ఎవడికి ఇచ్చావు అన్నది ముఖ్యం. అయితే వాడి పాత్రతను మనం ఎట్లా అంచనా వేస్తామండి? చెప్పండి. ఎట్లా చేస్తాం? మనకి ఎట్లా తెలుస్తుంది వాడి పాత్రత ఏమిటని? తప్పు కదా. అన్నం పెట్టేటప్పుడు ఎవరికైనా పెట్టాలంటామా అనమా మనం? అంటామా లేదా? ఏమిటంటే అది తీసుకున్నవాడు దేనికి ఉపయోగిస్తాడు దాన్ని. కన్యాదానం గొప్పది. ఎందుకు? ఎందుకంటే కన్యాదానం వలన జీవ ప్రక్రియ పెరిగి ప్రజ రావటానికి దాన్ని ఏమంటారు, ప్రజోత్పత్తి జరగటానికి అది ముఖ్యమైంది. కాబట్టి వివాహ వ్యవస్థలో కన్యాదానం ఇస్తే ఒక సత్సంతానం, ధార్మిక శిశువు పుట్టటానికి, ధర్మబద్ధమైన శిశువుని కనటానికి హేతువు కాబట్టి కన్యాదానం గొప్పదన్నారు. మనం ఇచ్చే కన్యాదానం వల్ల ఏమవుతుంది, వాడు భోగాన్ని అనుభవించటానికి ఒక భోగ్య వస్తువులాగా ఎప్పుడైతే ఒక స్త్రీని చూస్తాడో, వాడికి కన్యాదానం చేస్తే ఎన్ని పాతకాలు ఉంటాయో ఆ పాతకాలన్నీ అంటుకుంటాయి. అవునా కాదా? వాడు ధర్మ శిశువును కనటానికి మనం ఇవ్వాలి. వాడు భోగ్య వస్తువు చేసుకున్నాడు స్త్రీని. స్త్రీని ఒక భోగ్య వస్తువుగా చూసుకొని, బానిసగా చూసుకొని, వాడు ఏం కావాలంటే అట్లా వాడుకోవడానికి అసలు సమాజంలో అందరూ అదే చేస్తారు. ఆ దానం చేస్తే ఏమైంది? అది సుపాత్రదత్తం కాదు. పాత్రత లేదు వాడికి. అపాత్రం అయినప్పుడు పాత్రత లేని వాడికి ఇస్తే ఎట్లా ఉంటుంది? అది దుర్వినియోగం అవుతుంది. అది పాత్రత యొక్క విశిష్టత. అందుకే జనక మహారాజు ఆ ఉదంతంలో, స్వయంవరం ఉదంతంలో ముందేమో రాముడి గురించి తెలియకపాయే. అప్పుడు స్వయంవరం ప్రకటించేశాడు. రాముడు వచ్చిన తర్వాత ఈ రాముడే తగిన వరుడు సీతకని అనుకొని, అయ్యో ఇంకెవడైనా ఎత్తితే ఎట్లా ఇప్పుడు నాకు ఈ విషయం తెలుసుంటే అసలు నేను స్వయంవరం పెట్టకుండా రాముడికి ఇచ్చేసేవాడిని అని ఎంతో మదన పడిపోతాడే. అట్లా ఉండాలి పాత్రత. నా సీత అంటే నా సాధన ప్రకృతిని అధిష్టాన స్వరూపుడైన రాముడికే ఇవ్వాలి, ఇంకెవరికి ఇవ్వకూడదు. అది ముందు ఆయనకి ఎట్లా ఉండింది, సీత యొక్క సమర్థత శివధనస్సును ఎత్తటం కాబట్టి దానికి సమవుజ్జి అయిన సమర్థత ఉన్నవాడిని శివధనస్సు ఎత్తిన వాడికి ఇవ్వాలి అనే ఆ దృష్టితో స్వయంవరం ఏర్పాటు చేశారు. కానీ రాముడికైతే టెస్ట్ అవసరం లేదు, అవసరం లేకుండా ఇచ్చేయచ్చు. రాముడి గురించిన ధ్యాస ఆయనకు రాక స్వయంవరం పెట్టాల్సి వచ్చింది. అయినా సృష్టి ఆయన పాత్రత అందుకునేటట్లుగానే రామచంద్రుడిని అక్కడికి పంపించింది. అట్లాగే తన శుద్ధత్వం ఉంటే దానం చేసేవాడికి, ఆ దాన గుణంలో శుద్ధత్వం ఉంటే తీసుకున్న వాడి చేతిలో అది సద్వినియోగమే అవుతుంది. సృష్టి రచన చేస్తుంది అట్లా. పాత్రతను ఎట్లా నిర్ణయిస్తాం మనం? మనకు ఎంత స్తోమత ఉంటుంది పాత్రతను ఇవ్వటానికి, పాత్రత చూడటానికి? అంటే ఈ పాత్రత నిశ్చయం చేయటము వ్యవహారంతో పోల్చి చేసినప్పుడు తప్పులు వస్తాయి. ఉదాహరణకి అధ్యాత్మ విద్య కోసం మనం దానం చేయాలనుకుంటున్నాం, మన డబ్బు ఉందనుకుందాం. మనం ఎవరికి ఇస్తామంటే సంస్థలను వెతుకుతాం. ఎవరైతే అధ్యాత్మ విద్య ప్రచారం చేస్తున్నారో సంస్థలను వెతుకుతాం. ఎంత చూడగలం మనము? పైన సంస్థ గురించి తెలుసుకోగలం. కానీ
అది సుపాత్రదత్తం అవుతుందా, అపాత్రదత్తం అవుతుందా అన్న ఆ అంశం వచ్చేటప్పటికి నేను ఎంతైనా బయట వ్యావహారికంగా చూస్తాం. కానీ తీసుకొని దుర్వినియోగం చేస్తే ఎట్లా? ఏ దానమైనా ఇదొక్కటే కాదు. ఏ దానమైనా ఎట్లా అన్నప్పుడు ఒకటి ఇచ్చేవాడి మనస్సు కూడా అంత పరిశుద్ధంగా ఉంటే తప్పకుండా సద్వినియోగమే అవుతుంది. తప్పకుండా అన్న మాట ఎట్లా అంటే సృష్టి రచన ప్రమాణం దానికి. మనం ఎట్లా చెప్తాం తప్పకుండా అంటే సృష్టి రచన ప్రమాణం. అందుకే మహాత్ములు సంకల్పం చేస్తే కొన్ని అసాధ్యాలు సుసాధ్యం అవుతాయి అంటారు. ఎందుకు అవుతాయి? వాళ్ళ సంకల్పం అంత శుద్ధమైంది కాబట్టి. ఇందాక మనం చెప్పుకున్నామే సంకల్పం అంటే ప్రేమ అన్న పదం చెప్పుకున్నప్పుడు విశాలమైంది. ఆ భావం నుండి గనుక ఏ సంకల్పం వచ్చినా సరే సిద్ధిస్తుంది అంటారు. కనుక ప్రతిగ్రహీత దాన ప్రతిగ్రహీత ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ యొక్క పాత్రతను నిర్ణయించటం ఎట్లా అని ఒక మథనం తనలో ఉండి తను గనక స్వచ్ఛంగా శుద్ధమైన బుద్ధి ఉన్నవాడైతే అటువంటి వాడు వచ్చి తీసుకుంటాడు. ఎందుకు పూర్వము తద్దినాలు అయితే కూడా భోజనం పెట్టాలి. పెట్టినప్పుడు ఎట్లాంటి వాళ్ళు రావాలి అంటే లౌకికులు అయితే అల్లుడు తింటే చాలు అనుకుంటారు. వాళ్ళు అల్లుడు అంటే వాళ్ళకి చాలా గొప్పవాడు కాబట్టి. కానీ నిజంగా సత్సంప్రదాయం ఉన్న ఇళ్లలో అయితే బ్రాహ్మణులు రావాలి. అనుష్ఠానపరమైన బ్రాహ్మణుడు వస్తే వాళ్ళకి చాలా సంతోషం భోక్తగా వచ్చినప్పుడు. అది ఎట్లా వస్తాడు మరి అంటే నువ్వు సంకల్పం చేయి, వస్తాడో రాడో చూడు. కొన్ని కథల్లో భక్తుల కథల్లో సాక్షాత్ పరమాత్మయే భోక్తకు వచ్చిన ఉదంతాలు కూడా మనకు కనిపిస్తాయి. ఎట్లా వస్తాయి అవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే ఆ పాత్రతని నీ సంకల్పం యొక్క శుద్ధి చేత అది జరుగుతుంది. సంకల్పం యొక్క శుద్ధి అంటే ఒకటే, సంకల్పము మనసులో జరుగుతుందని మన మాట. మనస్సు శుద్ధమైంది అశుద్ధమైంది ఎప్పుడవుతుంది? విషయ దృష్టితో అశుద్ధమైంది, స్వరూప తేజస్సుతో శుద్ధమైంది. స్వరూప తేజస్సు మనసుకు ఎప్పుడూ ఉంది. స్వరూప తేజస్సుతో కూడి ఉన్న మనస్సు శుద్ధ సంకల్పమే చేస్తుంది. విషయ దృష్టితో ఏదో ఒక జీవభావమో విషయ దృష్టియో లౌకిక దృష్టియో ఏ దృష్టితో ఉన్న సంకల్పమైనా అది తీరదు. కనుక దాంతోనే అంత తెలిసిపోతుంది. పాత్ర, పాత్రత, పాత్ర, పాత్ర పానీయ న్యాయం అంటారు దాన్ని. పానీయం దేంట్లో ఏ పాత్రలో పోస్తామో పానీయం ఎంత శుద్ధమో పాత్ర అంత శుద్ధమై ఉండాలి. దానం ఇచ్చే వస్తువు ఎంత విలువైందో దానం తీసుకునేవాడి పాత్రత కూడా అంత సమర్థవంతమైంది ఉండాలి. కనుక అధ్యాత్మ విద్య బోధకు కూడా స్వామి ఒకటే నిశ్చయం ఏం చెప్పారు? అడగని వాడికి చెప్పకూడదు. అడిగిన వాడి యొక్క అక్కరనే వాడి పాత్రత. ప్రతి దాంట్లో ఉంటుంది ఇది మనకి. శతరుద్రియంలో ఉంది, భగవద్గీతలో ఉంది, ఎక్కడైనా సరే ఉపనిషత్తుల్లో అంతటా ఉంటుంది వాక్యం ఏమిటి? అడగని వాడికి నా అపృష్టవ్య కస్యచిత్ బ్రూయాత్. అడగని వాడికి చెప్పకూడదు అన్నది ఎట్లా ఉంటుందో పాత్రత లేని వాడికి దానం ఇవ్వకూడదు అనేది నిశ్చయం. దొరకకపోతే ఊరుకోవాలి. ఇప్పుడు నాకు కూతురు పుట్టింది, నేను ఎవరికి ఇవ్వాలి మీరు చెప్పినట్టు అంటే ఊరుకో, వాడు వస్తాడు. అన్నం పెట్టాలనుకుంటున్నా, ఎవరికి సద్వినియోగం చేసుకున్నా దీనికి స్వామివారు ఒక ఉపమానం చెప్తాడు. మనం అన్నదానం చేస్తే వాడు అన్నం తినిపోయి వాడు దొంగతనం చేస్తాడు ఆ శక్తితో అంటారు. ఆ శక్తి తెచ్చుకుని వాడు ఏం చేస్తాడు? దొంగతనం చేసి వస్తాడు. ఇప్పుడు మనం పెట్టిన అన్నం వాడి దొంగతనమైన బుద్ధికి పోషణ అయింది అని. కానీ ఈ ప్రసాదం పెట్టినప్పుడు అట్లా ఉండదు. లోకంలో చేసే అన్నదానాలు ఉంటే చూసావా, అన్నప్రసాదం అంటాడు. అన్నం ఉండదు, ప్రసాదం ఉండదు. అక్కడ వాడు ఉండేదంతా కంపుగా వండుతుంటాడు. రోడ్డు మీద పెట్టి చెప్పులు వేసుకొని మెయిన్ సెంటర్లోనే పెడతాడు. ఏం శుద్ధి ఏం ఉండదు దాన్ని. అట్లా దాన్ని అన్నప్రసాదం అనరు దాన్ని ఎవరు. అన్నం అంటే నువ్వు ఎంత పవిత్ర భావనతో పవిత్రమైన ద్రవ్యాన్ని తయారు చేసి పవిత్రంగా పెడుతున్నావో ఆ పవిత్రతను అందుకునేవాడు వచ్చి పవిత్రంగా తీసుకుంటాడు దాన్ని.
నీ పవిత్రత వాడిని చెడు పని చేయనీయకుండా చేయాలి. అంత శుద్ధిగా నీ సంకల్పం ఉండాలి. అంటే నువ్వు పెట్టిన ప్రసాదం వల్ల వాడి దొంగ బుద్ధి శమించిపోవాలి. వాడు దొంగే వచ్చినవాడు. నువ్వు పెట్టిన ప్రసాదం ఏం చేయాలి? వాడి ప్రవృత్తిని తీసేయాలి. దొంగతనం అనే బుద్ధి వాడి లోపల శమించేటట్టుగా అంత శుద్ధమైన స్వరూపంలో పెడితే అది ప్రసాదం వాడిని మార్చేస్తుంది. అందుకే ప్రసాదానికి చాలా గొప్ప విలువ. ఇది దానం కాదు, అన్నదానం కాదు, అది ప్రసాదం. ప్రసాదే సర్వదుఃఖానాం హాని అస్య ఉపజాయతే. ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్ఠతి. హ్యాసు వెంటనే కలుగుతుందట. హి ఆశు వెంటనే నీ లోపల ఆ పరివర్తన తీసుకొస్తుంది ప్రసాదం. అందుకే ప్రసాదం పెట్టే వాళ్లకు ఆ బాధ్యత ఉంటుంది. ఎంత పవిత్రంగా పెడతావో అంత పవిత్రంగా చేరుతుంది. ఏదో అన్నదానం చేస్తున్నట్టు పెట్టు, ఏదో ఒకటి పెట్టు, తిండొండు పెట్టు, అప్పుడు అందదు. అది దుర్వినియోగం అవుతుంది. కనుక పవిత్రత, మన దానం చేసేవాడి పవిత్రత ప్రతి గ్రహీతకు పవిత్రతనిస్తుంది. పవిత్ర అర్హతతో వాడు వస్తాడు. ఇది అక్కడ సృష్టి రచన. బాధ్యత ఇద్దరి మీద ఉంది. ఇప్పుడు ఇచ్చేవాడి మీద, తీసుకునేవాడి. ఇద్దరి యొక్క పాత్రతతో అది సుపాత్రం అవుతుంది, పరమమైంది అవుతుంది. తర్వాత ఏమంటున్నారు? కంఠగతై అపి అశుభిః న కార్యం కిం. అశూలు అంటే తెలుసా? అశూలు బాసినాడు అంటారా? అంటే ప్రాణాలు వదిలాడు. అశూలు అంటే ప్రాణాలని ప్రసిద్ధార్థం. కంఠగతై, అశూలు ఎక్కడ దాకా వచ్చినాయి అటు ఇప్పుడు? ఇంకా కొంతసేపు అయితే బయటకు వచ్చేస్తాను. ఆ సమయంలో ఏం చేయకూడదని అడుగుతున్నా. ఏం చేయొద్దంటే మలినమైన కార్యం చేయకూడదట. కిం విధేయం, ఏం చెయ్యాలి అంటే శివార్చన చేయాలట. చచ్చిపోయే కాలం పోకాలం దాపురించినప్పుడు అని దాన్ని వ్యంగ్య భాషలో మనం అనొచ్చు. పోకాలం దాపురించినప్పుడు ఏం చేయాలంటే, మన వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగానే ఏమి చెప్పి పెట్టరు కాబట్టి సడన్ గా జరుగుతుంది. అదే అప్పటికప్పుడు ఎట్లాగో ఆకస్మికంగా అవుతుంది కాబట్టి, ఎందుకంటే మనం దాని గురించి ఆలోచించం కదా, ఆకస్మికంగా జరుగుతుంది కాబట్టి. ఒకవేళ రోగి అయినా కూడా ముందేం చెప్పకపోతే వాడిని ఆ సమయంలో ఏం చేస్తారు, ఎవరైనా సామాన్యులందరూ ఐసీయూలో తీసుకెళ్ళి పెట్టేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, దాన్ని ఏమంటారు, విజిటింగ్ అవర్స్ ఉంటాయి హాస్పిటల్కి. ఆ విజిటింగ్ అవర్స్లో తండోపతండాలుగా జనాలు వస్తారు. అంతకు ముందే కూడా వాడికి ఏముంటుంది, పైపులు, అనేక రకాలైన పైపులు, మిషన్లు కింగ్ కింగ్ అని శబ్దాలు వస్తూ ఉంటాయి కాబట్టి గుండె దడదడలాడుతుంది వాడికి. పాపం వాడు కూడా పోవటానికి రెడీ అయిపోతుంటాడు. ఆ ఎన్విరాన్మెంట్, ఆ వాతావరణాన్ని కల్పిస్తారు అక్కడ చక్కగా వాడు. అప్పుడు అందరు వచ్చి ఏమంటారు, బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా ఉంటుంది, వచ్చేట గుర్తుపట్టావా నన్ను, నేనెవరు అని అడుగుతారు. ఆ నేనెవరన్న ప్రశ్న నన్ను అనకుండా నేనెవరన్న ప్రశ్న ఒక్కటి ఇస్తే బాగుండేది. అప్పుడన్నా వాడికి ఏమైనా స్ఫురిస్తుందో, నేనెవరని, వాడెవరో తెలుసుకున్నా. నువ్వెవరు అని అడుగుతారు, నువ్వెవరని కూడా అడుగుతారు. నువ్వెవరు అంటే వాడి పేరు చెప్పాలి, నేనెవరంటే వీడి పేరు చెప్పాలి. వాళ్ళకి అది పరామర్శ. ఇది జరుగుతుంది పోయేటప్పుడు. వాడి బాధలో వాడు ఉంటాడు, వీడొచ్చి ఏమంటుంటాడు. ఇంకా కొంతమంది పేషెంట్లను వీడు చూసిన రోగులైతే, వాడు ఇంకా రాలేదు, వచ్చిపోలేదు, వీడు వచ్చిపోలేదు అంటాడు. నువ్వు చచ్చిపోతుంటే వాడు వచ్చిపోతే నీకెందుకు, రాకపోతే నీకెందుకు, ఇది ఏం ఆలోచన ఉండదు వాడికి. వాడవడం వేలు విడిచిన మేనమామ రాలేదు, వాడి కొడుకు రాలేదు, వాడి భార్య రాలేదు, ఇదే కదా ఉంటుంది పరామర్శ. అందుకే ఎందుకు వెళ్ళావంటే రాలేదంటారని వెళ్ళాడు. వీడి మీద ప్రేమతో వెళ్తాడు. ఎవడన్నా అస్సలు ఒక్కరు కూడా ప్రేమతో వెళ్ళరు. అంతే. వాడేమనుకుంటాడు, వాడి చావు వాడు చేస్తుంటే ఓ పక్క అట్లా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. లేకపోతే వాళ్ళ అటెండర్స్, ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అనుకుంటారు ఎవడెవడు వచ్చిపోయాడు, ఎవడెవడు రాలేదు, కూర్చొని ఇది గోల వీళ్ళది. ఇది చేయకూడదు పోయేటప్పుడు. మలినమైన పనే. మలినం అంటే మురికి. అసలే బతికిన జీవితం అంతా చెత్త జీవితం. ఈ మలినంలోనే బ్రతికి కంపులో కుళ్ళులో కొట్టుకొని చచ్చాడు వీడు. పోయేటప్పుడు కూడా మళ్ళీ ఏదైనా కనీసం అప్పుడు ఎప్పుడైతే లోపల నుండి అంత కంఠగతమైనవి కదా, ఇప్పుడు పోతాయి ఇంకా కాసేపు నోరు తెరిస్తే పోయేటట్టున్నాడు వీడు. అంత ఏర్పాటు అయిపోయింది పోవటానికి వ్యవస్థ.
ఎప్పుడన్నా క్షణకాలమైన ఆ మార్పు వస్తే దానికి మనకి అజామిలుని కథ చెప్తారు చక్కగా. అయితే అజామిలుడికి అకస్మాత్తుగా అది రాలేదు. పూర్వం అతనికి ఆ వాసన ఉంది కాబట్టి సాధన చేసిన వాడే. ఈ దుష్ట సాంగత్యం వల్ల అతనికి దుష్ట బుద్ధి పుట్టింది. సాంగత్యం యొక్క దోషం కూడా మనకు అర్థమవుతుంది. చూచినంత మాత్రం చేతనే అజామిలుడు ఎటువంటి వాడు, మంచి సద్బుద్ధి గలవాడు, సద్బ్రాహ్మణ వంశంలో పుట్టినవాడు. అంత సద్బుద్ధి ఉండగా ఒకసారి అడవికి వెళ్తాడు. వాళ్ళ నాన్నగారు ఏదో కట్టెలు కొట్టుకురమ్మనంటే సమిధలు తీసుకురమ్మంటే వెళ్తాడు. వెళ్ళినంత మాత్రం చేత ఒక వేశ్యను ఎవరో ఒక వ్యక్తి భోగిస్తుండటం అనే సంభోగ ప్రక్రియను చూస్తాడు అంతే. చూసిన అడవిలో ఎక్కడో ఏకాంతంలో చూసినంత మాత్రం చేతనే బుద్ధి చెలించిపోయిందట ఆయన. ఆ చెలించిపోయిన బుద్ధితో ఆ వేశ్య యొక్క సంపర్కాన్ని కోరుకుంటాడు. బ్రహ్మచారిగా ఉన్నవాడు, బ్రహ్మచారి కాదు, అప్పటికి పెళ్ళయింది, అతనికి పిల్లలు కూడా ఉన్నారేమో మరి. కథలో అయితే పెళ్ళం పిల్లలు ఉంటారు. ముందయిందో తర్వాత అయిందో వీడికి అంత వివరంగా తెలియదు. కానీ ఆ ప్రక్రియ చూసి ఆవిడని మోహించినంత మాత్రం చేతనే బుద్ధి మారిపోయి ఆ వేశ్యను చేరదీసి ఆ వేశ్య కోసము ఆ వేశ్య యొక్క కోరికలు తీర్చటం కోసము ధనాన్ని బాగా బాగా సంపాదించవలసి వచ్చి దారి దోపిడీ చేసి దొంగ అయి ఎంత పతనం కావాలో అంత పతనం అవుతాడు. ఆ పతన స్థితి ఎట్లా పోయింది మళ్ళీ అంటే, ఆ వేశ్య కూడా ఆ ఊర్లోకి ఎవరో సన్యాసులు ఇట్లా వెళుతూ ఉంటే, ఎవరో సన్యాసుల మీద పగతో ఇక్కడ ఒక మంచి బ్రాహ్మణ కుటుంబం గురించి చెప్పండి, వాళ్ళ ఇంట్లో బస చేస్తాం రాత్రి కంటే, ఆ వాడేవాడో దుష్టుడు అజామిలుడి ఇంటిని చెప్తాడు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ రాత్రి గడపటానికి వీళ్ళ ఇంటికి వస్తారు. అయితే భర్త లేని సమయమైనా వేశ్య అంటే ఇంగిత జ్ఞానం ఉండేది పూర్వకాలం కాబట్టి, వాళ్ళు వచ్చిన వాళ్ళని ఆదరించాలి అని ఇంట్లోకి పిలుస్తుంది. వాళ్ళకి అన్నం పెడదామని అనుకుంటుంది, ఒక పూట భోజనం. అది ఉండేది భారతీయ సంస్కృతిలో, ఎంత నీచులకైనా అది ఉంటుంది. చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఆ రాత్రి అక్కడ ఉన్నంతసేపు ఆ కాలంలో భజన చేస్తారు. ఒక్కసారి భగవన్నామ స్మరణ అఖండ భజన చేసి తర్వాత అన్నం తింటారు వాళ్ళు. కేవలం దాని వల్ల మళ్ళీ పరివర్తన వస్తుంది అజామిలుడికి. అంత లోపల సంతానం కలిగింది, పిల్లలు ఉన్నారు. వాడికి చిన్నవాడికి నారాయణ అని పేరు పెట్టారు. ఆ బుద్ధి మార్పు ఎందుకు వచ్చింది? కేవలం ఒక మంచి పని వల్ల. అంటే ఒక చెడ్డ పని వల్ల ఎంత దుష్టం అవుతుందో, ఒక మళ్ళీ మంచి పని వల్ల అంత మార్పు వచ్చేస్తుంది. కనుక ఆ చివరి దశలోనైనా కేవలం కొడుకు మీద మోహంతో నారాయణ అని పిలుస్తాడు. చిన్న కొడుకు పేరు నారాయణ, వాడి మీద బాగా వ్యామోహం ఉంటుంది, నారాయణ అని పిలుస్తాడు. పిలిస్తే విష్ణుదూతలు యమదూతలు ఇద్దరు వచ్చి వాళ్ళ సంవాదాన్ని వింటాడు అజామిలుడు. విష్ణుదూతలేమో మావాడు వైకుంఠానికి తీసుకెళ్తాం అంటారు, నారాయణ అన్నాడు కాబట్టి. యమదూతలు ఎందుకు వచ్చారు? చేసిన పాపాలన్నీ లిస్ట్ తీసుకుని వాళ్ళు వచ్చారు. అప్పటికి ఈ ఇద్దరి మధ్యలో వాదం విన్న తర్వాత, నేను తెలియకుండా నారాయణ అంటేనే నా కోసం యమదూతలు వచ్చారు, తెలిసి నేను నామస్మరణ చేస్తే ఏమవుతుందని ఆ కాలంలోనే పరివర్తన వచ్చేసింది అతను. పరివర్తన అన్న పదం చాలా గొప్ప విశేషం. పరివర్తన అంటే మార్పు అనుకుందాం మామూలు అర్థంతో తీసుకుంటే. మార్పు ఎంత అంటే, నువ్వు బ్రహ్మ పర్యంతం మారిపోగలవు ఒక్క ఆలోచనలో. అంత మార్పు వస్తుంది మనిషి లోపల. ఈ పరివర్తన ప్రయాణ కాలంలో నిలవాలంటే వాడి సంస్కారాన్ని వృద్ధి చేసుకునే జీవితాన్ని గడిపి ఉండాలి వాడు. ఎంత అందుకే మన హిందూ ధర్మంలో అజామిలుడు కథ చెప్తే చివరికి నారాయణ అంటే సరిపోతుందా అంటే అది సరిపోదు నిజానికి. కానీ అంత మాత్రమైన వాడి చేత జయించటం కోసం ఈ కథని చెప్తారు ఆదర్శంగా. వివరాలు తెలియకపోయినా చివరి కాలంలో నారాయణ అంటే అంత ఉపయోగపడుతుంది, మనిషిలో పరివర్తన తీసుకొస్తుందన్న ఆ భావన కథ విన్నవాడికి వస్తే, చివరి దశలోనే అంటే అట్లా అంటుంది, నేను బ్రతుకున్నంత కాలంలో రోజు అంటే ఏమవుతుంది అన్న ఆలోచన రాదు వాడికి, వస్తుంది. అటువంటి పరివర్తన కలిగించే కథల రూపంలో ఎంత చక్కగా మన హిందూ ధర్మం చెప్పింది. అయితే ఆ మాట పలకటానికి కూడా స్వామివారు ఒక ఉపమానం చెప్తారు. వాడి చేత చివరి దశలో నారాయణ అనిపిద్దామని ప్రయత్నం చేస్తారు. వాడికేమో అలవాట్లేనిది కదా, ఆ పదమే అనటం రాదు. నార చూపిస్తారట. వాడు తీసుకొచ్చి చూపిస్తే వాడు దాన్ని పీచ్ అంటాడు, నార కూడా అన్నాడు.
నార అనిపిద్దామంటే అనే సంస్కారం గూడా లేక వాడు ఏమన్నాడు దాన్ని? పీచ్ అన్నాడు. పిడబోయింది. అంటే సంస్కారహీనుడిని చేత మనం అంత పని చేయించలేం. సంస్కారం ఉంటే మాత్రం పరివర్తన ఆ చివరి దశలోనైనా వస్తుంది. కనుక కనీసం చేయకూడని పనులైనా చేయకుండా ఉంటే ముందుగానే చెప్పి పెట్టుకోవాలి. ఏమని? నేను చచ్చిపోయేటప్పుడు మొన్న ఈ మధ్య ఒక వాట్సాప్‌లో విపరీతంగా సర్క్యులేట్ అయిందది. వీడికి 4 సార్లు వచ్చింది. ఎవడెవడో పంపించి. అదేమిటంటే ఒక డాక్టరే ఆవిడ గూడా. ఆవిడ ఏం చెప్పారంటే, ఇంక నేను బ్రతుకుతానన్న అందరికి డాక్టర్లందరికి అన్నీ తెలుస్తాయి అసలు. ఆశ లేని స్థితి వచ్చినప్పుడు, ఇంకా ఏ వైద్యం చేసినా అంటే చివరికి గూడా వెంటిలేటర్ పెట్టి, ఆ లీటర్ పెట్టి, ఈ లీటర్ పెట్టి ఊరికే వృధా ప్రయాస. తెలిసే చేస్తారు వాళ్ళు. ఆవిడ డాక్టర్ కాబట్టి ఆవిడకి ముందే తెలుసు. ఇలాంటి పని చేయవని. ఆ సమయం వచ్చినప్పుడు నన్ను ఇట్లాంటి ఐసీయూలో పెట్టి, పిచ్చి మెషిన్‌లన్నీ పెట్టకుండా నన్ను వదిలేయాలి అని వీలునామా రాసేసిందట ఆవిడ. ఎవరున్నా సరే దగ్గరలో. అదొక సాధకులు జెయ్యాలి. సాధకుడు పిల్లలకు ముందే జెప్పి పెట్టాలి. ఎందుకంటే పిల్లలు వీడు మన మఠంలోనే ఒక కేస్ విన్నాడు. 80 ఏళ్ళు ఆయన సాధకులే. 80 ఏళ్ళొచ్చిన ఆయనని తీసుకెళ్ళి వాళ్ళ పిల్లలు గూడా సాధకుడే అయ్యుండి గూడా హాస్పిటల్‌లో పెట్టారు. వీడికి చాలా ఆశ్చర్యంగా ఎందుకు జేశారు? ఎట్లాగో పోతాడు గదా! ఉండే పరిస్థితి లేదు. ఛాన్సెస్ లేవు. అవకాశం లేదని అర్థమైపోయింది గదా! ఎందుకు పెట్టాలి పాపం ఆయన సాధకుడు గదా! పిల్లలు గూడా సాధకులు. ఆళ్ళకి తెలివుండాలి, వీళ్ళకి తెలివుండాలి. ఒక్క సంతానమే సాధకులు. మిగతా వాళ్ళు గాదు గదా! వాళ్ళేమనుకుంటారు? లోకం ఏమనుకుంటుంది? మనం ట్రీట్‌మెంట్ ఇప్పించలేదనుకుంటుంది. ఆయనను కష్టపెట్టినా సరే, ఆ బిల్లు గట్టలేక మనం కష్టపడ్డా సరే, హాస్పిటల్‌లో మాత్రం జేయాలి. ఎవడో ఏదో అంటాడని. అట్లాంటి భావాలు లేకుండా సాధకులు ముందే ఏర్పాటు చేసి పెట్టుకొని, చివరి దశలో నన్ను తీసుకెళ్ళి అక్కడ పడేయకండి. ఎట్లాగూ బ్రతకనని దెలిస్తే నన్ను ఇంట్లోనే ఉంచండి అని చక్కగా చెప్పుకొని, ఆ ఉన్న సమయంలో శివార్చన జేయాలట. శివార్చన జేయటం అంటే అంత ఆషామాషీ పని ఒకటి పోయేటప్పుడు. ఎప్పుడైనా మనము ఇట్లాంటి సిట్యుయేషన్ అంటే పోయే రోజు కంఠగత ప్రాణం అయిన రోజు ఏం జేయాలో అన్న దానికి ఒక చిన్న అభ్యాసం జేయాలి. జలుబు చేస్తుందా మనకు? జలుబు చేసినప్పుడు మనిషికి శ్వాస అందకపోతే ఎంత అల్లకల్లోలం అవుతుంటాడు. ముక్కు దిబ్బడొస్తుంది. శ్వాస మీద దృష్టి ఉంటుంది. అప్పుడు కనీసం నామస్మరణ చేస్తాడా? జలుబు చేసినప్పుడు ముందది చెయ్యి. పోయేటప్పుడు తర్వాత ఆలోచించు. ఒక్కసారి శ్వాస సరిగ్గా అందకపోతేనే నీకు ధ్యాస మరలిపోయిందే. రోజు చదివే నామం గూడా నోటికి రావటం లేదే. భగవంతుని స్మరణ రావటం లేదే. లే ఈ జలుబుకి అట్లా ఉంటే పోయేటప్పుడు ఎట్లా ఉంటుంది? 74 ట్రిలియన్ కణముల్లోంచి ప్రాణాలను వెనుకకు లాగుకోవాలి. ఆ పని చేస్తున్నప్పుడే నామస్మరణ వస్తుందేమండి. హ్మ్. అందుకే కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే ముందేమిటది? కృష్ణత్వదీయ పదపంకజ పంజరాంతం అద్యైవ మే విశతు మానసరాజహంసః ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తైః కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. ప్రాణప్రయాణ సమయంలో కంఠావరోధనం కఫవాత పిత్తాల చేత పీడింపబడుతుంది దేహం. ఆ రోజు నేను స్మరణ చేస్తానో లేదో ఆ రోజుకి ఇప్పుడే నువ్వు లెక్కగట్టుకో అని నీ పదపంకజ పంజరాంతం నీ పాదపద్మములనే పంజరంలో ఇరుక్కునేటట్టుగా నన్ను ఇప్పుడే నా స్మరణ జరుగుగాక. అట్లా స్మరణ చేసి చిత్తం ఉంటే వాడు శివార్చన చేయగలడు. ఎట్లా ఉండాలి? స్వామి యొక్క పద పంకజాలు ఏమిటి? పాద పద్మములు ఏమిటవి? స్వామి ఏం చెప్తున్నాడు ఎప్పుడు? అబద్ధాన్ని అబద్ధంగా చూడాలి, జగత్తు లేదు. సత్యాన్ని సత్యంగా చూడాలి, ఆత్మయే సత్యం. నీ సత్యస్వరూపం అనుభవంలో ఉంది, నువ్వు ఊహించిన జగత్తు లేదు. ఇది నరనరాల్లో సర్వకాల సర్వావస్థల్లో జీర్ణమైపోయేటట్టుగా నిశ్చయం చేసుకొని స్థిరం చేసుకొని జీవించాలి. అప్పుడు వాడు చచ్చిపోయేటప్పుడు కంఠగతం అశువులు కంఠగతం అయినప్పుడు శివ అన్న నామం వస్తుంది నోటికి.
ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఐసీయూలో ఉన్న పేషెంట్‌కి నీ పేరేమిటంటే చెప్పాడా వాడు? చెప్తాడు గదా! అట్లా ఉండాలి. ఆ పేరేమిటో మాయ వీడికి అర్థం కాదు గానీ, వీడికి చాలా సంతోషంగా ఉండేదేమంటే, గురుదేవులు నామరూపాలన్నిటిని తీసి పీకి పారేసి పేర్లు గీర్ల నుండి ముక్తిచ్చారు. ముందు తర్వాత ముక్తి వేరే సంగతి గానీ, పోనే పోదది లేకపోతే. పరమస్వామి వారు నామరూపాలను త్యజించిన ఈ గురు పరంపరలో రావటమే చాలా గొప్ప విశేషం. ఎందుకు ముందది పోయింది. ఎందుకంటే, ఎక్కడ లేపినా వాడు ఆ పేరుతో పలికి చస్తాడు. అంత అంటిస్తారు దాన్ని. నామకరణం అనే ఒక విశేషం ఏమిటో గానీ, చచ్చిపోయిన తర్వాత సమాధి మీద గూడా రాయాల్సొస్తుంది. మళ్ళీ వాడి ఫోటోలో గూడా రాస్తారు. ఎక్కడ రాసినా జన్మ జన్మలకు అది పోయిందిలాగా అంటుకుంటుందే, దాన్ని గూడా అదెట్లా అంటుకుంటుందో, స్వరూపాన్ని అంత గుర్తుపెట్టుకోవాలా? సహజం గాదా? ఆ స్థితిలో జీవించగలగట శివార్చన. అర్చన అంటే అర్చ పూజాయాం ధాతు. అన్నిటినీ శమింపజేసి దాన్ని నిలుపుకోవటం. పరమానంద స్వరూపమైన నేను అన్న స్మృతి ప్రయత్నపూర్వకంగా నిలుపుకునేది కాదు. నిలిచిపోయేదది. సహజం సహజం అనే పదం వాడుతుంటాడు. సహజం నీకది. దాన్నే స్వతసిద్ధం అంటారు స్వామివారు. స్వతసిద్ధ స్వరూపం. స్వతసిద్ధం అంటే బయటి నుండి సంపాదించింది కాదది. బయటివన్నీ పరసిద్ధం. సాధన సిద్ధం, పరసిద్ధం. బయటి నుండి పొందినవవి. ఇది ఉన్నది. ఆ ఉన్న స్థితిలో ఆ కంఠగతమైన అశువులొచ్చినప్పుడు నిలిచిపోవటం అన్నది చేయవలసిన విధేయం అది. కిం విధేయం అన్న పదం అడిగారు అక్కడ. విధేయం అంటే విధి. నువ్వు విధించుకోవలసినది, విధించుకో తగినది. ఈ తేడా సాధన స్థితిలోనే మనిషి అనుభవించాలి. బాగా బాగా గుర్తుపెట్టుకోవాలి ఏమిటంటే, ఈ రోజు లేనిది రేపు రాదు. విత్తనంలో లేనిది చెట్టులో ఉండదు. చెట్టుకు ఎరువేస్తే పుష్టిని అందుకుంటుంది. బాగా పుష్టిగా పెరుగుతుంది. కానీ ఏ లక్షణాలు పెరుగుతాయి? ఏది విత్తనంలో ఉన్న లక్షణమో ఆ లక్షణమే వృద్ధి పొందుతుంది గానీ, విత్తనంలో లేని లక్షణాలు క్వాలిటీస్ అంటాం. ఆ క్వాలిటీస్‌ని చెట్టు చూపించలేదు ఎప్పటికి గూడా. ఆ లక్షణాలను చూపించగలదా? లేదు. అందుకే విత్తనంలో ఉన్నదే తర్వాత ఎరువేయటం వల్ల వస్తుంది. రేపు ఏదైనా కావాలి అంటే ఈరోజు నాటేటప్పుడే మనం అది నాటాలి. అంటే సాధన ప్రారంభ దశ నుండి ఆ స్థితి ఉండాలి. ప్రారంభ దశ ఈరోజు ఏం చేస్తున్నామో సాధకుడు ఏమేమి సాధనములను విధించుకుంటున్నాడో ఆ అన్ని విధానాలలో కూడా స్వరూప ధారణ ఆధారంగా నువ్వు ఏదన్నా చెయ్యి. అంటే ప్రారంభ సాధనలో ఏం చెప్తాం? జపము అని మన శాస్త్రాలు చెప్పినాయి కదా! జపం చేసుకో. 10 నిమిషాలు జపం చేసుకో అంటారు. ఆ రోజు గూడా నువ్వు ఇంత ధారణ నిలిచేటట్టుగా స్వరూప ధారణ నిలిచే ఆ అద్వైత స్థితిలో జపం చెయ్యి. జపమే చెయ్యి. కానీ ఈ ఆధారం లేకుండా చెయ్యొద్దు. అట్లా చేస్తే ఏమవుతుందంటే లోకంలో ఇప్పుడు అయిందే అవుతుంది. జపం చేస్తారు. మెకానికల్ అవుతుంది. యాంత్రిక జపం. నోరు చేస్తుంది. ఇంద్రియాలన్నీ ఎంత బాగా రచింపబడినాయి అంటే ట్రైనింగ్ ఇస్తే అవి ఏ పనైనా చేస్తాయి. శిక్షణతో అవి నడుస్తుంటాయి. మనం నోటికి ఏదైనా మాట అలవాటు చేసామనుకోండి, మాట అంటూనే ఉంటుంది అది. మనం ఉండాల్సిన అవసరం లేదు. ఒకసారి దానికి కమాండ్ ఇచ్చేస్తే అది ఆ ప్రాసెసింగ్‌లో జరుగుతూ ఉంటుంది. అంటే ఒకసారి అలవాటు చేసి పారేస్తే దానికి అది అంటుంది. అట్లాగే అందరూ వంట చేసేటప్పుడు విష్ణు సహస్రనామాలు చదువుతున్నాను. బస్‌లో ఉన్నప్పుడు లలిత సహస్రనామాలు చదువుకుంటున్నాను. ఇంకేమన్నా ఎందుకు బిజీ కదా వీళ్ళందరూ. కాబట్టి వాళ్ళు చాలా బిజీ కాబట్టి ఆ టైంలో చేయొచ్చా అని ధర్మ సందేహాలు అడిగి చేసేస్తుంటారు చూసారా. అవన్నీ ఏం చేసిన ఒక యంత్రం. ఇంట్లో పొద్దున్నే సుప్రభాతం సీడీ పెడతారు. వీడు పడుకొని ఉంటాడు. అది మోగుతూ ఉంటుంది. సుప్రభాతం అంటే మనకు కాదు కదా! సుప్రభాతం ఎవరికి? స్వామి. దేవుడు లేస్తాడు అంత లోపల. ఆయన లేచి వేరే కార్యక్రమాలు చేస్తే అప్పుడు మనం లేద్దాం తీరిక. ఇది ఎట్లా యంత్రం చేసిందో అట్లాగే యాంత్రికమైన ఏ సాధన కూడా ఫలించదు. యంత్రము పర్ఫెక్ట్‌గా చేస్తుంది. యంత్రం యాంత్రికం అన్నప్పుడు ఏ తప్పు చేయదది. ఎట్లా ఉందో అట్లా చేస్తుంది. ఇప్పుడు ఇది ఉందనుకోండి. ఈ ల్యాప్‌టాప్‌లో మనం రికార్డింగ్ చేస్తున్నాం.
అది ఒక్క మాట కూడా పొల్లు పోనివ్వదు. పోనిస్తుందా? అవును. ఇక్కడ లైవ్ ఆడియన్స్ మాత్రం చాలా మాటలు దాటేస్తారు. వాడికి ధారణ కావు అవన్నీ. ఇది మళ్ళీ తిరిగి రికార్డ్ చేసింది మనకు ప్లే చేసి చూపిస్తుంది. దానికి అంతా కూడా తెలివి ఉంది. మనం చెప్పింది మళ్ళీ చెప్పగలమంటే ఒక వాక్యమే చెప్పలేము. మొత్తం ప్రవచనం ఏం కర్మ చెప్పగలమా? చెప్పలేము. ఓ 10 వాక్యాలు పోనీ సారాంశం చెప్పంటే కూడా నాకు అర్థమైంది కానీ నేను చెప్పలేనంట. అంతేనా? అంటే యంత్రం చేసే పని మనం చేయలేము. మనం చేసే పని యంత్రం చేయలేదు. ఇప్పుడు ఈ యంత్రము ఎంత స్పష్టంగా ధారణకు తీసుకుంటుంది, మళ్ళీ ఇస్తుంది. ధారణ కాదు, అది రికార్డ్ చేస్తుంది, మళ్ళీ చెప్పగలదు. కానీ దానికి ధారణ అన్న అంశం ఉండదు. ధారణ అంటే స్మృతిలోకి తీసుకోవటం. ఎందుకంటే స్మృతి లేదు కాబట్టి అక్కడ. స్మృతి లేదు కాబట్టి స్మృతిలోకి తీసుకోవటం జరగదు. అదే ఒక సాధకుడో వ్యక్తి అయితే ఏం చేస్తాడు? ధారణ చేయగలడు. ఎంత శాతమైనా సరే, 1% ఒక్క మాట పట్టుకున్నా సరే, ధారణ దాకా వెళితే అదేమవుతుంది? పరివర్తన తీసుకొస్తుంది. అది లేకపోతే వినొచ్చాడు, విని విని ఏం మారడు. మళ్ళీ ఒక మొదట్లో వచ్చిన తీరే ఒక 10 సంవత్సరాల సాధన తర్వాత కూడా వాడు అట్లాగే ఉంటాడు. ఏమైనా చెప్పగలమంటే చెప్పలేము. ఏమైనా ఆచరణ వచ్చిందంటే రాదు. అట్లా ఎంతోమంది ఉంటారు లోకంలో. ఇంకా ఎట్లా ఉంటారు అంటే కొంతమంది లోకంలో ఎట్లా ఉంటారంటే, మేము కూడా భక్తి టీవీ చూస్తూనే ఉంటామండి అంటుంటారు. ఆధ్యాత్మికం అంటే భక్తి టీవీ చూడటం, భక్తి టీవీలో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ చూడటము, రకరకాలైన కార్యక్రమాలు వస్తుంటాయి. అందులో ఎంతో మంది వస్తారు. అరగంటకు ఒకరిని తీసుకురావాలి కదా మరి ఛానల్ నడిపించాలంటే. ఏ తలమాసిన వాడినైనా తీసుకొచ్చి చెప్పించాలి. వాడు రాళ్ల గురించి చెప్పినా, రప్పల గురించి చెప్పినా, పేర్ల గురించి చెప్పినా, దేని గురించి చెప్పినా విని అందులోనే మధ్యలో మంచి ప్రవచనాలు కూడా వస్తాయి. పురాణ పండితులు చెప్తారు, తత్వవేత్తలు కూడా ఒకటి ఉంటుందండి. అంటే మొత్తం 24 గంటలు టీవీ చూస్తే అప్పుడు అరగంటది ఏదైనా మంచిది ఉంటుంది. అంతా కలిసి ఉంటుంది అనమాట. దాంట్లోంచి వీడు తీసుకోవాలి. వీడు అట్లా తీసుకునే తెలివితేటలు ఉన్నా కూడా అన్నిట్లో అది కూడా వింటున్నట్టుగా శ్రవణం చేసిన, అట్లాగే ఎన్నో పుస్తకాలు చదివానండి నేను. అందరినీ మొన్న కూడా చెప్పుకున్నాం మనం. అన్ని చదివి ఏం చేస్తాడంటే, ఈయన ఈ పుస్తకంలో ఇది చెప్పాడు, ఆయన ఆ పుస్తకంలో అది చెప్పాడు. వీళ్ళిద్దరికి పోటీ పెడతాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు లేకపోయినా సరే, ఇప్పుడు నా చేయమన్నారు ఎవరన్నా? ఈయన చెప్పింది నీ గురించి, ఆయన చెప్పింది నీ గురించి. నువ్వేం మారావు? ఆ మాట ఉండదు అసలు. పదాలను పట్టుకుంటారు. ఈయన ఆత్మ అంటే అది అన్నాడు, ఆయన ఆత్మ అంటే ఇది అన్నాడు. శంకరాచార్యులు ఆత్మనే అంటారు, పరమాత్మ అని ఎప్పుడు అనలేదు. ఆయన చాలా తక్కువగా వాడతారు. అంటే ఆ ఆత్మ ఏమిటండి మరి? ఆయన ఒక ఆయన ఉనికి అంటాడు, ఇంకొక ఆయన ఆత్మ అంటాడు, ఒక ఆయన పరమాత్మ అంటాడు, ఇంకొక ఆయన ఇంకోటి అంటాడు, ఒక ఆయన ఎరుక అంటాడు, మళ్ళీ ఒక ఆయన కాన్షియస్నెస్ అంటాడు, ఒక ఆయన దాన్ని అది అంటాడు, ఒక ఆయన దీన్ని ఇది అంటాడు, గాడిది గుడ్ అంటాడు అన్నది. నీకు చెప్పింది అసలు అవగాహన అయిందా లేదా? ఇది ఉండదు. ఎంతసేపు పదాలను పట్టుకొని ఆ వాక్య అవన్నీ నీ దగ్గర ఉన్నాయి. నువ్వు దర్శనం చేస్తే దానికి సచ్చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమృద్ధి అని 7 లక్షణాలతో చెప్పిన, సచ్చిత్ ఆనందం అని 3 లక్షణాలతో చెప్పిన, సత్ ఒక్కటే పదంతో చెప్పిన, అంతే అర్థం నీ అవగాహనలో ఉంది. నువ్వు ఎక్కడ దర్శనం చేస్తావు అక్కడ చూసుకో ముందు, తర్వాత దాని పదాలను అర్థం చేసుకుందో గాని. ఇదేమో స్వతసిద్ధ స్వరూపం, నువ్వు చెయ్యగలవు. పదంతో అర్థం చేసుకోవాలంటే భాష పరిజ్ఞానం కావాలి దానికి. ఆ భాష తర్వాత స్వరూపం అంటే రాదు. ముందు స్వరూపం. ఎందుకు? స్వరూపం కాబట్టి. స్వరూపం అది నీదే, అది నువ్వే అది కాబట్టి. అది చూసుకోవడం చాలా. మనసు గురించి చెప్పాం. మనస్సును చూసుకోవటం సులభమా? ధాతువు పరంగా దాన్ని అర్థం చేసుకోవటం సులభమా? మనసు వాడికి ఉంది, ధాతువు అర్థం కావచ్చు కాకపోవచ్చు. దాని ధాతువు ఏం చేస్తుంది? సహాయపడుతుంది చూసుకోవడానికి. కానీ నాకు ధాతువు అర్థం కాలేదు కాబట్టి నేను ఇక్కడ ఇరుక్కుంటాను అనద్దు. నీకు మనస్సు ఉంది, ధాతువు అర్థం కాకపోయినా సరే నువ్వు అది చూసుకోగలవు. చూసుకోకుండా నువ్వు లక్షల ధాతువులు చెప్పినా కానీ విన్నా కానీ ఏం ప్రయోజనం ఉండదు. దాన్నే నువ్వు ధాతువుని అర్థం చేసుకోమనట్లేదు, ధాతువు మనసును అర్థం చేసుకోమంటుంది. మనస్సు నీ దగ్గర ఉన్న ప్రక్రియ, నీ దర్శన ప్రక్రియ. బుద్ధి నీ దర్శన ప్రక్రియ.
బుధ అవగమనే అది నీకు సూచన చేసే ప్రక్రియ. అవగమనం నీ ప్రక్రియ. ఇది తేడా మనిషి సాధనలో చేయాల్సింది. మొత్తానికి ఇవి పారాయణాలు, పఠనాలు ఏది చేసినా సరే, పారాయణం చేయటం తప్ప అంటే ప్రారంభ సాధకుడు చేయాలి. కొన్ని స్తోత్రాలు అట్లా చదువుతుంటేనే భక్తి భావన వచ్చి తర్వాత వాడికి నెమ్మదిగా ఇటు తిరుగుతాడు. అది అది కావాల్సిందే నిజమే. కానీ అక్కడ కూడా యంత్రంలాగా చేయొద్దు. శుద్ధంగా చేయాలి. తీర్థయాత్ర తిరగడం కూడా అది కూడా శుద్ధి చేస్తుంది. కానీ విహారయాత్రలాగా చేయకూడదు. తీర్థయాత్ర చేసిన భగవంతుడి కోసం చేయాలి. కోరికల కోసము ఇప్పుడైతే అన్ని తీర్థక్షేత్రాలన్నీ విహార స్థలాలే. సైట్ సీయింగ్కి వెళ్తాడు. సైట్ సీయింగ్ తీర్థయాత్ర అంటే ఇవన్నీ ఎందుకు చెప్పారు? జపము, తపము, పారాయణము ఇవన్నీ అంతే. అన్ని నిన్ను శుద్ధి చేసేటట్టుగా చేసుకుంటే శుద్ధి చేస్తాయి. చేయకుండా చేసుకుంటే ఏది చేసినా దాన్ని చివరికి అధ్యాత్మ విద్య శ్రవణం, ప్రవచనాలు శ్రవణం చేసి గ్రంథ పఠనం కేవలం తత్వపరంగా ఉన్న గ్రంథ పఠనాలు కూడా చదివిన వృధా. మౌలిక మార్పు ఏమిటి? ఆ స్థితిలోనే చేయాలి. శుద్ధంగా అయ్యేటట్టు చేయాలి. అందుకే మన విధానం ఎన్ని చూపించింది. మరి అన్ని చేసి ఎవ్వడికి ఏం రాలేదని ఎందుకంటారు? లోకంలో వీటి మీద నమ్మకం ఎందుకు పోతుందంటే, ఇప్పుడు ఈ తరానికి ఉదాహరణకు చెప్తాడు, వీడు కొంతమందిని చూశాడు. ధార్మికంగా బ్రతకడం మంచిదని మనం చెప్తాం కదండి. ఇప్పుడు ఉదాహరణకు దోతి కట్టుకోవాలనుకున్నాం అంటే ఈ కాలం పిల్లల ఆలోచన విధానాన్ని వీడు చెప్తున్నాడు. అక్కడ దోతి కట్టుకొని తప్పు చేయని వాడు లేడా అని అడుగుతారు మన వాళ్ళు. వెంటనే పిల్లలు, అమ్మో పిల్లల జోలికి వెళ్తే అసలు ఊరుకోరు, వాళ్ళు వినయం కూడా ఉండదు, వాళ్ళకి అడగాల అడగొద్దని. అంటే వాళ్ళ స్థితిని వాడు చూడడు. ఒక దుడుకు ప్రశ్న అడిగేస్తాడు అన్నమాట. ఇప్పుడు దోతి కట్టుకుంటే ఇంద్రియ నిగ్రహం వస్తుందన్నది తప్పకుండా జరుగుతుంది. కానీ దోతి కట్టుకున్న వాళ్ళు అందరికీ వస్తుందంటే రాకపోవచ్చు. ఎందుకంటే వాడికి ఉన్న గుణం యొక్క ప్రభావం అంటే తీవ్రత ఈ ఒక్క అభ్యాసం వల్ల పోయేది కాదు వాడికి. ఆ తీవ్రత లేని వాడికి ఒక్క అభ్యాసం చేత ముక్తి కూడా వస్తుంది. అంత అవకాశం ఉంది అక్కడ. ఉదాహరణకి రోజు జపం చేసుకుంటాడు ఒక వీడు చూశాడు కూడా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆయనకు ఒక పేరు పెట్టారు. వీడు ప్రత్యక్షంగా చూశాడు. ఆయన పూజ నుండి లేచి లేవగానే గై 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 అని అరిచేవాడు. రావణాసురుడు అని పేరు పెట్టారు వాళ్ళు ఆయనకి. రావణాసురుడు పూజ చేస్తాడు కదా, చేసేటప్పుడు ఎంత నిష్ఠగా చేస్తాడో అంత నిష్ఠగా బ్రాహ్మణులే వాళ్ళు. అంత నిష్ఠగా పూజ చేసి లేచాడంటే పూజ మీద నుండి వీడు హడలిపోవాలి. కాఫీ ఇచ్చే భార్య కూడా హడలిపోవాలి. తల్లి తండ్రి, వాళ్ళ ఇంట్లో పెద్ద వయసున్న తల్లి తండ్రి భార్య పిల్లలు ఉండేవాడు. ఆయన లేచి వచ్చాడంటే చచ్చారా అని అర్థం. అంత భయపెట్టేవాడు ఈయన పూజ. దీన్ని రావణాసుర పూజ అంటారు. అప్పుడు జనాలు ఏమవుతారంటే పూజ చేసుకొని కూడా అట్లాగే ఉన్నాడు అంటారా? ఆ మాట వచ్చేస్తుంది. పూజకు విలువ లేకుండా చేశాడనమాట. అంటే అపాత్రమైంది అది. వాడి చేతిలో పడి పూజ కూడా దాని విలువ కోల్పోయింది. కనుక సాధన ఎట్లా ఉండాలంటే చివరికి మనం పొందగలిగేది ఏమిటి? మన ఆలోచనలో శుద్ధత్వము, మన ప్రవర్తనలో శుద్ధత్వం, పవిత్రత. ఈ రెండు కనిపించకపోతే రావణాసుర తపస్సు, రావణాసుర, హిరణ్యకశిప, హిరణ్యాక్ష అందరూ తపస్సులు చేసిన గొప్ప గొప్ప తపస్సులు వాళ్ళందరూ. కనుక ప్రతి చిన్న దాంట్లో నీ లోపల పరివర్తన వచ్చేయాలి. ప్రతి చిన్న ఆచరణలో పరివర్తన వచ్చేది. అది మనిషికి కావాలి. ఇది సామాన్య భాషలో కూడా మనం చెప్పచ్చు. ఉదాహరణకి ఒక మఠానికి గుడిలోనో సేవ చేస్తున్నారు. సేవ చేస్తుంటే ఎట్లా చేస్తున్నారు? ఇప్పుడు పూర్వంలాగా అందరు సేవకుల మీద నడవకపోతే ఏం చేస్తాం? కొంతమందిని డబ్బులు ఇచ్చి పెట్టుకుంటాం. మనం ఇప్పుడు డబ్బు కోసమే చేస్తున్నాడు వాడు. ఆ జీతం ఇంకెక్కడ పని చేసినా వస్తుంది. కానీ ఇక్కడ చేయటం వల్ల లాభం ఏమిటంటే, మొన్న మోరగుడిలో వాళ్ళకి చెప్పాడు వీడు, ఆ పని వాళ్ళు, ఇక్కడ చేయటం వల్ల మనకి ఏదైనా వేరే ఉండాలి కదా. బయట పని చేసినా అంతే జీతం, ఇక్కడ చేసినా అంతే జీతం. మరి మఠానికో గుడికో సేవ చేస్తున్నప్పుడు ఎట్లా ఉండాలి అంటే, అదనంగా అదేమో వ్యావహారికం ధర్మం, అది పోతుంది. వ్యవహారంలో జరిగే పని, జీతాలు తీసుకోవటం, దేహాన్ని పోషించుకోవటం. కానీ ఇక్కడ చేసినప్పుడు మన తేడా ఎట్లాగంటే, మనస్సు శుద్ధం అవ్వాలి. వీడికి చిన్నప్పుడు ఒక సూత్రం నేర్పించారు పెద్దవాడు. ఏమిటంటే, ఇల్లు మనం రోజు ఊడ్చుకుంటాము,
ఊడుస్తాం. ఏమవుతుంది? ఇల్లు శుభ్రం అవుతుంది. కానీ గుడిని ఊడ్చి శుభ్రం చేసినప్పుడు మనసు శుద్ధి అవుతుంది అని ఒక మామూలు మాటగానే చెప్పారు. అంటే అంత తేడా ఉందన్నమాట. ఇల్లు ఊడిస్తే ఇంట్లో దుమ్ము పోతుంది. అదే గుడిలో చేస్తే మనసు శుద్ధం అవుతుంది. అంటే మనసు శుద్ధం అవ్వటం మనకు 2 రకాలుగా 2 రూపాల్లో కనిపిస్తుంది. శుద్ధమైన మనస్సు ఉంది అని ఎట్లా చెప్తాము ఒక వ్యక్తిని? ఇంకా మనసు 2 రూపాల్లో వ్యక్తమవుతుంది. ఒకటి అభౌతికంగా ఆలోచనలో, భౌతికంగా ప్రవర్తనలో, బయట ప్రవర్తనలో. ఈ 2 స్థానాలు శుద్ధమైతేనే. ఆలోచన శుద్ధమై ప్రవర్తన శుద్ధం లేకపోయినా సగమే. ప్రవర్తన శుద్ధమై ఆలోచన శుద్ధం కాకపోతే కూడా సగమే. కనుక శుద్ధమైన మనసు ఏ రూపంలో వ్యక్తం అవ్వాలి? ఆలోచన శుద్ధంగా ఉండాలి. ప్రవర్తన పని అనుకున్న మామూలు భాషలో చెప్పాలంటే పని చేసిన అది కూడా శుద్ధంగా శుచిగా ఉండాలి. ఈ 2 శుద్ధమైతే నీ మనసు శుద్ధం. సింపుల్ సూత్రం కదా ఇది. మామూలు సాధారణ మనిషికి కూడా అర్థమయ్యేది కదా. అది ప్రతి సాధనలో జరుగుతుందా అని చూసుకోవాలి సాధకు. ప్రతి సాధన ఆచరణలో, నియమాచరణలో, సాధనలో, శ్రవణ మనన నిధిధ్యాసనలలో, గ్రంథ పఠనాలు, ఏవేవి జపము తపము ఏమేమి చేస్తాడో, ఏ అభ్యాసాలు పెట్టుకుంటాడో, ఆ అభ్యాసాలు ఏ కట్టుబాట్లను నియమాలను పెట్టుకుంటాడో అన్నిట్లో ఏమవ్వాలి? ఆలోచన శుద్ధంగా రావాలి, ప్రవర్తన శుద్ధంగా ఉండాలి. ఈ 2 తనను తాను తరచి చూసుకునే విధానం. అప్పుడు శివార్చన అవుతుంది. ప్రాణ ప్రయాణ సమయంలో ఇది మిగులుతుంది కానీ శివ అని ఆ రోజు అనకపోయినా సరే అనేసిన వాడేవాడు రాకపోవచ్చు. కంఠానికి కఫవాత పిత్తాలు అవరోధం అవుతున్నాయి. అప్పుడు అనటం కూడా సాధ్యపడకపోవచ్చు. వీడు అది కూడా చూశాడు. ఒక పేషెంట్ని సాధకులైన పేషెంట్లను దగ్గరగా జరగదు. అది చాలా కష్టం. గడగడా సప్తమాధ్యాయం చెప్పగలిగి ధారణలో ఉండి కూడా ధారణ పోయింది, గొంతు పోయింది, 2 పోయినాయి. అయినా చేసిన వాడే. ఎప్పుడు సాధన కాలంలోనే దర్శనం చేశాడు కాబట్టి దాన్ని దర్శన రూపానికి బయట వ్యక్తీకరణ లేని రోజు కూడా అది ఉన్నదే. కనుక ఆ విధేయం ఏమిటది? శివార్చన. ఆ సమయంలో మలినం రాకుండా చిత్తం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండేటట్టు మనం ఇవి చూసుకోవాలంటే రోజు మనం చచ్చిపోతున్నాం, పుడుతున్నాం. పడుకునేటప్పుడు, లేచేటప్పుడు ఆ అభ్యాసం చేయాలి. లేస్తూ ఏమొచ్చింది, పడుకుంటూ ఏం నిలబడింది. ఇది మంచి అభ్యాసం. అందుకే పడుకోవాలి, అందుకే లేవాలి. దైహిక శ్రమ భౌతిక వ్యవహారాంశం. అంతేగాని తను చూసుకోవాల్సింది ఇది. దీనికోసం ఇచ్చారు ఆ అభ్యాసాన్ని మనకు. నిద్ర పట్టేటప్పుడు చిత్తము, నిద్ర లేచేటప్పుడు చిత్తం. ఈ రెండిటి యొక్క దర్శనము స్థిరం. విషయాంతము, విషయ ప్రారంభము, విషయాంతం. రోజులో పడుకోవటం, లేవటం, జాగరణ, సుషుప్తి. ఈ 2 ఇవి ఎప్పుడు దర్శనంలో చేస్తాడో వాడు ప్రాణ ప్రయాణ సమయం వచ్చినప్పుడు ఆ కఫవాత పిత్తాలు అవరోధం అయినా సరే కూడా ఆ స్వామి యొక్క పదపంకజ పంజరంలో ఇరుక్కుని ఉంటాడు. ఇది శంకరులు చెప్తున్న ఈ ప్రతి సూత్రం కూడా. ఎందుకంటే వచ్చే వారం ఇది ప్రశ్నోత్తరి పూర్తవుతుంది గ్రంథం. ఏ దిశగా మనల్ని తీసుకెళ్లారు. ఎన్నో లౌకికంగా కనిపించే ప్రశ్నలు ఉన్నాయి ఇందులో, వ్యావహారికంగా అనిపించే ప్రశ్నలు ఉన్నాయి. వీలైనంత వరకు అన్నిటికీ తత్వార్థం చెప్పుకునే ప్రయత్నం చేశాం. అయినా కూడా వ్యవహారంలో ప్రవర్తన వచ్చేటప్పుడు ఈ తత్వదృష్టితో అక్కడ ప్రవర్తించగలగటం ఎంత నిలుపుకున్నామో, ఈ దర్శనం చేయటం అనేది ప్రశ్నోత్తరికి పూర్ణత్వంగానే. గ్రంథం పూర్ణమైతే ఇంకోటి తీసుకుంటాం మనం, ఆ తర్వాత మళ్ళీ చెప్పుకుంటాం. మొట్టమొదటిలోనే అర్ధశ్లోకిలోనే అంత అయిపోయింది, ఇంకేముంటుంది చెప్పుకోవడానికి. అదే వివరణను ఇంతకాలం మననం చేస్తూ వచ్చాం. ఇంకా రాబోయే గ్రంథాల్లో కూడా అదే చేస్తాం. కానీ ఇక్కడ ముఖ్యమైన సూచన ప్రతి క్షణము జీవించాలి. దాంట్లో ఆ జీవించటమే మనకు సాధన దేహధారికి.
దేహంతో బ్రతుకుతున్నాడు కనుక, ఉన్నాను అనుకుంటున్నాడు కనుక. ఇవన్నీ కనుకలే, లేకపోతే తాను ఎప్పుడూ జీవభావంలోకి రాలేదు. ఇది సత్యం, ఇది మర్చిపోవద్దు. సాధన ఆరంభంలో ఇదే సత్యం, సాధన అంతంలో ఇదే సత్యం, మధ్యలో సాధన. ఇది జీవితం. చెప్పండి. విద్యుచ్చలం కిం విద్యుచ్చలం కిం ధన యౌవన ఆయు దానం పరం కిం చ దానకరం కిం సుపాత్రదత్తం పా- కంఠం గతైః అప్యస్యుభిః న కార్యం కిం నాకాయం కిం కంఠం గతైః అస్యుభిః న కార్యం కిం కంఠం నాకాయం కిం కిం విధేయం కిం విధేయం మలినం శివార్చ. మలినం శివా. ఓం తత్ సత్. ఓం